రైట్. ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి ముందున్నటువంటి చరిత్రను కొంత చూసి ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 561లో చనిపోయాడు నెబుకద్నెజరు. అతడు బబులోను రాజ్య పాలనలోనికి 605లో బీసీలో వచ్చాడు. 561 బీసీ వరకు ఆయన తండ్రి నెబోపోలస్తరను అసురు రాజ్యంపై తిరుగుబాటు చేసి గెలిచి బబులోను రాజ్యాన్ని 625లో స్థాపించాడు. 625లో స్థాపించినటువంటి నెబోపోలస్తర్ అనే ఆయన తండ్రి చేసి బబులోను దేవుడు హద్దులను కాయువాడని దాని అర్థం. నెబో అంటే బబులోను దేవుడు హద్దులను కాయువాడని అర్థం. నెబోపోలస్తర్ అంటే ఆ దేవత పేరుని ఆయన పెట్టుకొని వాళ్ళ నాన్నగారు ఈ రాజ్యాన్ని స్థాపించారు. నెబుకద్నెజరు తండ్రి. ఆయన తర్వాత ఎవరు వచ్చారు రాజ్యానికంటే నెబుకద్నెజరు వచ్చాడు. నెబుకద్నెజరు పరిపాలన కాలం అది. నెబుకద్నెజరు కూడా చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎవిల్ మెరోదక్ అని ఆయన వచ్చాడు, నెబుకద్నెజరు కొడుకు. ఇప్పుడు చదవండి రాజులు 2వ గ్రంథం లేదా రాజులు 2వ గ్రంథాన్ని 25వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు. అదొకరు ఇదొకరు చదవండి. యోధారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమునందు బందీ గృహముల నుండి యోధారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తాను బ్రతికిన దినములని రాజు సన్నిధిని భోజనం చేస్తూ వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. ఎవరి రాజు కాలంలో యెహోయాకీము కి నియమించబడ్డాయి భోజన పదార్థాలు అవి? ఎవిల్మెరోదక్ ఎవరు? ఇప్పుడు చెప్పిన మన నెబుకద్నెజరు కొడుకు. నెబుకద్నెజరు కొడుకు. చరిత్ర ప్రకారం మనం చూస్తే నెబుకద్నెజరు తర్వాత 5వ అధ్యాయంలో బెల్షాస్సర్ అని, అంటే 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క రాజ్య పరిపాలన ముగిసిన తర్వాత ఇక బబులోను రాజ్యానికి బెల్షాస్సర్ వచ్చినట్టుగానే మనకి బైబిల్ గ్రంథం ప్రకారం ఉంది. కానీ బైబిల్లోనూ అలాగే చరిత్రలో కూడా నెబుకద్నెజరు తర్వాత వెంటనే బెల్షాస్సర్ రాలేదు. కానీ ఆ అధ్యాయం తర్వాత మనం అధ్యాయం చదవగానే ఆయనే వచ్చాడని అనుకున్నాం, లేదా ఆయన కొడుకు బెల్షాస్సర్ అని అనుకుంటాం. కాబట్టి బెల్షాస్సర్ కాదు, నెబుకద్నెజరు కొడుకు ఎవరంటే ఎవిల్మెరోదక్. ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఈయన తక్కువ కాలమే ఏలాడు, 1-2 సంవత్సరాలు ఏలిన తర్వాత 560 బీసీలో రాజై 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు రాజు పాలనకు రాగానే అతని తండ్రి నెబుకద్నెజరు 37 సంవత్సరాలు చెరలో ఉంచినటువంటి యెహోయాకీనును విడుదల చేసిను. ఇప్పుడు చదివాం అదే. అతని బావ నెరగ్లసారు కుట్ర పన్ని అతనిని చంపి 559 బీసీలో రాజు అయ్యాడు. అనగా నెబుకద్నెజరు యొక్క బావమరిది అంటారు, బావ అంటారా చెల్లెలు భర్తని? బావమరిద లేదా బావ బామ్మర్ది మీ భాషలో. గోదావరిలో ఒకలా అంటారు, శ్రీకాకుళంలో ఒకలా అంటారు, కాబట్టి ఏదైనా తీసుకోండి. ఆయన ఏం చేశాడంటే నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎవిల్మెరోదక్ వచ్చినప్పుడు అతన్ని ఏం చేశాడంటే ఈ నెరిగ్లాసార్ అని ఆయన చంపి రాజ్యాన్ని ఆయన తీసుకున్నాడు. రాజ్యాన్ని
ఆయన తీసుకొని ఆయన రాజ్యానికి వచ్చాడు. ఇప్పటికి ఎంతమంది వచ్చారు బబులోను రాజ్యానికి రాజులుగా? స్థాపించింది ఎవరు? నెబుకద్నెజరు. తర్వాత ఆయన తర్వాత ఎవరు వచ్చారు? నెబుకద్నెజరు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? ఆయన తర్వాత ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆయన బావమరిది ఎవరో చెప్పారు సార్ పేరు. అంటే నెబోపోలసర్ యొక్క కూతురు నెబోపోలసర్ యొక్క కూతురు భర్త నెబుకద్నెజరు యొక్క బావగారు ఇప్పుడు రాజ్యానికి వచ్చారు. ఈ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ నెరిగ్లేసర్ అన్న ఆయన్ని నెబుకద్నెజరుకి ఇద్దరు చెల్లెళ్ళు లేదా ఇద్దరు సిస్టర్స్, అందులో ఒక బావ పేరు నెరిగ్లేసరు. అతను ఏం చేశాడంటే, అతన్ని చంపి మరొక అల్లుడు, నెబోపోలసర్ అల్లుడైనా లేకపోతే ఈయన బావమరిదైనా, ఆయన మళ్ళీ ఆయన చంపి ఇప్పుడు ఈయన రాజ్యానికి వచ్చాడు. నెబోపోలసర్కి ఏమో ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. కొడుకు పేరేమో నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఆ రాజ్యం తీసుకున్నాడు. నెబుకద్నెజరు కొడుకు వచ్చాడు. ఆ కొడుకుని ఏం చేశాడు? ఒక బామ్మర్ది చంపేసి ఆయన వచ్చాడు. ఆయన పేరు నెరిగ్లేసరు. ఆయన చంపి ఇప్పుడు ఇంకొక ఆయన రాజ్యంలోనికి వచ్చాడు. ఇంకొక ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఆయన ఈ నెరిగ్లేసర్ అనక ఆయన కూడా కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా మతి స్థిమితం లేనటువంటి కొడుకు. ఆయన పేరేంటి సార్? ఇప్పుడు చెప్తాను కిందకు వస్తాం. ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన చంపేశారు. చంపిన తర్వాత ప్రజలందరూ ఏం చేశారంటే, ఈ నెరిగ్లేసర్ కొడుకుని నిలబెట్టారు. ఆయన మతి స్థిమితం లేనివాడు. 1 సంవత్సరం లోపే ఆయన ఏలాడు. ఆయన తర్వాత ఇప్పుడు నెబోనిడస్ అన్న ఆయన వచ్చాడు. ఈ నెబోనిడస్ అన్న ఆయన ఇంకొక అల్లుడు నెబోపోలసర్కి. నెబుకద్నెజరుకి ఇంకొక బావ. ఓకేనా? ఇది ఒక పెద్ద ఈ రాజ్యాల్లోనూ రాజకీయాల్లోనూ ఇది ఒక పెద్ద రకమైనటువంటి విధానం ఉంటది. ఇప్పుడు నెబోనిడస్ అన్న ఆయన వచ్చాడు. ఈజీగా మీ మనసులో పెట్టుకుంటే ఈయన మరో కల్లుడు, నెబుకద్నెజరుకి మరొక బావ, మరో సిస్టర్ బావ. ఓకే, ఇప్పుడు అమ్మా అంత నా అక్షరంతోనే ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళ దేవత పేరు అదే బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేవత పేరు వాళ్ళ పేరులో అది ఇముడు ఉంటది కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు నెబోనిడస్ అన్న ఆయన చాలా పెద్ద యుద్ధ వీరుడు, చాలా రాజకీయంగా పలుకుబడి ప్రాఖ్యాతిని సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన ఈ యుద్ధాలన్నింటినీ చేసి బబులోను రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని ఇంకా ఆయన విస్తరింప చేశాడు. ఇప్పుడు ఆయన విస్తరింప చేసిన తర్వాత ఆయన అంటే నెబుకద్నెజరు కాలం కన్నా ఇంకా ఈయన రాజ్యం బాగా విస్తరించింది. ఈయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈయన పలుకుబడిలో బాగా ఉన్నవాడు. అప్పుడు ఈయనకి సామ్రాజ్యం పెరుగుతున్నటువంటి టైంలో ఈ నెబోనిడస్ అన్న ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకుని కూడా రాజ్యానికి తీసుకొని బబులోను రాజ్యానికి అధికారిగా తన కొడుకుని పెట్టాడు. ఆ కొడుకు పేరే బెల్షాస్సరు. ఇప్పుడు బెల్షాస్సరు ఎవరు? నెబుకద్నెజరుకి మేనల్లుడు అవుతాడు. నెబోనిడస్ కొడుకు. ఓకేనా? వెళ్దామా ముందుకి? కావున ఇతడు యుద్ధ భూమి వెళ్ళటం బట్టి, అంటే ఇప్పుడు బబులోను దేశానికి బెల్షాస్సరు ఎందుకు రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు అంటే కనుక, వాళ్ళ డాడీ నెబోనిడస్ అన్న ఆయన యుద్ధానికి ఇంకా ఇతర సామ్రాజ్యాల మీదకి వెళ్లే పరిస్థితి ఉన్న కారణం చేత అతని కుమారుని రాజ్యం మీద, బబులోను రాజ్యం మీద అధికారిగా చేసి వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 5వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. తీసారా? పదహారవ వచనం చదవండి.
5:16. అంతర్భావములను అంతర్భావములను బయలుపరచుటకును బయలుపరచు. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. ఇప్పుడు దానియేలుని ఎన్నో అధిపతిగా చేస్తానంటున్నాడు బెల్షాస్సరు? మూడవ మూడో అధిపతి. మరి మొదటి అధిపతి ఎవరు, రెండో అధిపతి ఎవరు బబులోను రాజ్యానికి? మొదటి అధిపతి నెబూకద్నెజర్. ఆయన కొడుకు బెల్షాస్సరు సెకండ్. థర్డ్ వచ్చి ఇప్పుడు ఈయన. నువ్వు ఈ దానియేలు అంతర్భావాలు అంటే ఈ టైంకి ఇంకా డాడీ బతికే ఉన్నాడన్న విషయం మనకి ఈ వచనం బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఆయనే సుప్రీం అయితే, ఆయనే మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు దానియేలుకి ఏ స్థానం ఇచ్చిను? రెండో రెండో స్థానం. మూడో స్థానం. అందుకని ఇప్పుడు 3వ అధిపతిగా చేస్తాను అంటున్నాడంటే గనక వాళ్ళ డాడీ ఈ టైంకి ఇంకా ఉన్నాడన్న విషయం మనం ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇందాక మీకు నేను కొంచెం తప్పు చెప్పాను. ఏం తప్పు చెప్పానంటే నెబోపోలస్సరు కొడుకు నెబుకద్నెజరు. నెబుకద్నెజర్కి 2 సిస్టర్ ఉన్నారని చెప్పాను, అది రాంగ్. నెబోపోలస్సర్కి నెబుకద్నెజర్ కొడుకు, నెబుకద్నెజర్కి ఎవిల్ మేదకు కొడుకుతో పాటు 2 కూతుర్లు ఉన్నారు. ఎవరికి? నెబుకద్నెజర్‌కి. ఆ కూతుర్లో ఒక అల్లుడేమో ఇందాక ఫస్ట్ చెప్పిన నెరిగ్లసారు, ఇంకొక అల్లుడేమో నెబోనిడాస్, ఇంకొక అల్లుడేమో నెబోనిడాస్. అంటే నెబుకద్నెజర్‌కి మనవడైతాడా సార్ బెల్షాస్సరు మనవడు అవుతాడు. నేనేమో వాళ్ళ తండ్రి అని చెప్పేసాను ఓవర్లుక్ లో. సో అందుకని నెబుకద్నెజర్‌కి 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో ఒకడు కొడుకు, 2 కూతుర్లు. 2 కూతుర్లు భర్తలు. ఒక ఆయనేమో నెరిగ్లసారు, ఇంకొక ఆయనేమో నెబోనిడాస్. ఓకే, ఇప్పుడు వచ్చేయండి. కావున ఇతడు యుద్ధ భూమిని కంటే నెబోనిడాస్ యుద్ధ భూమికి వెళ్ళటం బట్టి అతని కుమారుడు బెల్షాస్సర్ని బబులోనులో ఉంచి అతని సహరాజ్య పాలకునిగా ఉంచాడు 555లో. అందుకని బెల్షాస్సరు దానియేలుతో ఆ గోడ మీద వ్రాత అంతర్భావం తెలియజేసిన రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తానన్నాడు. అనగా నెబోనిడాస్ చేసిన రాజ్యంలో మొదటి వానిగా, బెల్షాస్సరు 2వ వానిగా, దానియేలు 3వ వాడుగా అని మనకి ఆ వచనాన్ని బట్టి తెలుస్తుంది. క్లియరా ఇక్కడ దాకా? దీని మీద ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? రంగలరావు గారు? రైట్, మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా దీని మీద ఇది 5వ అధ్యాయానికి ముందున్నటువంటి చరిత్ర ఇదంతా. 5వ అధ్యాయాన్ని మనం చదువుతుండగా ఇదంతా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత బబులోను ఆ పై లైన్ నాకు కనబడట్లేదు, చదవండి. ఏది సార్? నేను స్క్రీన్ మీద పెట్టింది. బబులోను జనము ఆదికాండం 8-10 వచనాల్లో నిమ్రోదుతో ప్రారంభమైనది. షీనార్ దేశంలో ఆదికాండం 11:1-9 అప్పుడు లోకమంతయు ఒకే భాష, మనం చెదిరిపోకుండా ఇటుకలతో ఒక పట్టణము ఆకాశమునంటూ గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుమని తలంచారు. కాబట్టి యెహోవా దిగి వచ్చి ఆటంకము కలుగా లాగన భాష తారుమారు చేసెను. వారిని చెదరగొట్టెను. వారు దానిని కట్టుట మాని దానికి బాబేలు తారుమారు అను పేరు పెట్టిరి. రైట్, ఇప్పుడు బబులోను దేశానికి మనం నెబోపోలస్సర్ దగ్గర నుంచి బెల్షాస్సరు వరకు ఎవరెవరు రాజ్యానికి వచ్చారో చూసాం. అసలు బబులోను రాజ్యం అనేది ఎలా ప్రారంభమైంది, బబులోను దేశం ఉన్నటువంటి పుట్టు పూర్వోత్తరాలు ఏంటనేది మీకు గతంలోనే చెప్పాను. అలాగే ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు కూడా, ప్రకటన గ్రంథం అంటే ఎస్ట్రాలు చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను. కానీ ఇక్కడ ఈ బబులోను కోసం కొంత ఇన్ఫర్మేషన్ మనకి అవసరం. అందుకని దీన్ని చూడండి. ఎందుకు అవసరం అంటే ఈ బెల్షాస్సరుతో ఈ బబులోను రాజ్యం అంతమవుతుంది. బబులోను రాజ్యం పోయి ఇప్పుడు మాదీల పారసిక రాజ్యం వచ్చేస్తుంది 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే. అందుకని దీని ప్రారంభం ఎక్కడి నుంచి అయిందంటే గనక ఆదికాండం 10వ అధ్యాయంలో నోవాహు తర్వాత 3 కొడుకులు పుడితే ఆ కొడుకుల్లో నుంచి ఒక కొడుకుకి
సంతానం వచ్చారు. ఆ సంతానం ఎవరు అంటే గనక ఆ ప్రదేశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి సీనారు అనే ప్రదేశాన్ని మనం చూసాం. అక్కడ బాబేలు గోపురాన్ని వాళ్ళు కట్టాలని చూశారు. దేవుడు ఆ గోపురాన్ని కట్టకుండా దాన్ని ఆపేశాడు, దాన్ని తారుమారు చేశాడు. అలా ప్రారంభమైనటువంటి పట్టణమే ఈ బబులోను నగరం. అందుకని ఆదికాండంలో దీని పేరు ఏంటంటే గనక ఇది సీనారు దేశంగా పిలువబడింది. ఆ సీనారు దేశంగా పిలువబడినటువంటి ప్రాంతమే ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చదువుతున్నటువంటి బబులోన దేశం. ఇది ప్రపంచాన్ని ఏలుబడి చేసే దేశంగా ఈ రోజు రాకపూర్వమే ఆ రోజున కొత్త ప్రపంచం అనగా నోవహు తర్వాత వచ్చిన ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి అందరూ ఒకే చోట ఉండి కట్టుకోవడానికి ప్రారంభించినటువంటి నగరమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బబులోను యొక్క నగరం. తర్వాత బాబేలు యొక్క పుట్టుక ఏంటంటే అది స్వయం తలంపు, స్వయం కృషి, స్వయం నెరవేర్పు. ఏంటి దానికి ఉన్న స్వయం తలంపు? ఒకే భాష, ఒకే కులం, మనమంతా దేవునికి వ్యతిరేకం అని. వాళ్ళకున్న స్వయం తలంపు ఏంటంటే గనక పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవాలి, అది స్వయం తలంపు. దానికి ఉన్న తలంపు. స్వయం కృషి ఏంటి? ఇటుకలు తయారు చేయటం, రాళ్ళకు ప్రతిగా ఇటుకలు తయారు చేయడం. ఆర్ స్టాన్లీ గారు ఏమంటారంటే దీని గురించి మాట్లాడుతూ, రాయి అనేది దేవుడు సృష్టించింది, ఇటుక అనేది మనిషి సృష్టించింది. దేవుడు సృష్టించిన దాన్ని పక్కన పెట్టి మనిషి సృష్టించిన దాంతో కట్టాలనుకుంటున్నారు అంటే దేవుడి సంకల్పాన్ని, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి మనిషి తలంపులతో, మనిషి యొక్క చిత్తంతో కట్టియాలని తలంచిన తలంపే ఈ బాబేలు యొక్క గోపురం అని. ఈ రోజు కూడా చాలా మంది మినిస్ట్రీలో, సేవలో, పరిచర్యలో దేవుడి చిత్తం కన్నా, దేవుడి తలంపు కన్నా, దేవుడి యొక్క ప్రణాళిక కన్నా మనిషి ప్రణాళికలు, మనిషి చిత్తమే ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటిది ఏదైనా కానీ అది బాబేలు గోపురమే. అది బాబేలు యొక్క ఎన్నిటికీ బాబేలు యొక్క తల్లి లేదా ఆ బబులోనే తల్లి లాంటిది అని మనం మర్చిపోవడానికి వీల్లేదు. వాళ్ళు స్వయంగా నెరవేర్చుకోవాలనుకున్నారు. అందుకని అందరూ ఏకమైపోయారు, అది కట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకు దేవుడు దాన్ని ఏం చేశాడు? తారుమారు చేయడం అనేది మనం చూస్తాం. మానవ తలంపు ఏంటి అంటే గనక కడదాము రండి అన్నాడు, పైకి వెళ్ళుదాము రండి అన్నాడు. అంటే ఆకాశాన్ని అంటే అంత పైకి మనం వెళ్ళిపోదామని చెప్పారు. దానికోసం వాళ్ళు సర్వదా సిద్ధమైపోయారు. కట్టాలనుకున్నారు, పైకి వెళ్ళిపోవాలనుకున్నారు, అంటే ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టుకొని పేరు తెచ్చేసుకోవాలనుకున్నారు. దానికోసం సర్వదా సిద్ధపడి పనిచేస్తున్నారు. మానవ తలంపు ఎప్పుడు కూడా దేవుడిపై తిరుగుబాటుకే సమానం అని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఏంటంటే నీ సొంత బుద్ధితో, స్వబుద్ధితో సొంతంగా నువ్వు ఏది చేసినా అది దేవుడికి తిరుగుబాటుగానే మిగులుతుందని, దేవుడికి తిరుగుబాటుగానే ఉంటదన్న విషయం మనం ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని నోవాహు తర్వాత జనరేషన్ స్టార్ట్ అవుతున్నటువంటి రోజుల్లోనే మానవ తలంపులు ప్రారంభమై దేవుడికి తిరుగుబాటుగా, దేవునికి విరోధంగా పని ప్రారంభించినటువంటి ఈ విధానాన్ని మనం ఈ బబులోను దగ్గర చూస్తుంటాం. కనుక మానవ తలంపులతో, మానవుని యొక్క స్వబుద్ధితో మనం ఏ పని చేసినా అది దేవుడి తిరుగుబాటుకి సమానంగా ఉంటదని మర్చిపోకుండా మనం చూద్దాం. రెండోది దేవుడి తలంపు. ఈ బాబేలు గోపురం దగ్గర మనం ఏం చూస్తున్నామంటే కనుక దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఏమంటే మనం దిగిపోదాం రా అన్నాడు. ఎవరితో అన్నాడు? వీళ్ళేమో ఎక్కిపోదాం అనుకున్నారు, ఆయనేమో దిగి వెళ్దాం అన్నాడు. ఎవరితో అన్నాడు దేవుడు? మిగిలిన ఇద్దరితో. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. రైట్. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడన్న సంగతి తెలుసు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వాళ్ళు ఇముడు ఉన్నారన్న సంగతిని మనం ఎప్పుడు చూస్తున్నామో, వింటున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏమనుకుంటున్నారంటే మనం దిగిపోదాం రండి అన్నాడు అని వెళ్ళి ఏం చేద్దాం అన్నాడు? వాళ్ళ భాష ఒకరికొకరికి తెలియకుండా తారుమారు చేద్దామన్నారు. వాళ్ళు చెదరకూడదామని చెప్పారు. మానవ తలంపులు ఎలా ఉంటే దేవుడి తలంపులు అలా ఉన్నాయి. ఎక్కడ? ఇర్మియా 29:11. కాదు, ఆదికాండం 11 అధ్యాయంలో ఇది ప్రారంభమైనప్పుడు, ఈ పుట్టిక ప్రారంభమైనప్పుడు, ఈ బబులోను యొక్క పుట్టిక దగ్గర జరిగినటువంటి వాగ్వాదం ఇది. మానవుల తలంపులేమో అలా ఉన్నాయి, దేవుడి తలంపులేమో ఎలా ఉన్నాయి. అయితే ఈ ఈ దేవుడు ఎలా దిగిపోదాము, తారుమారు చేద్దాం, చెదరకూడదాం అంటే పగతోనో కక్షతోనో కాదు. అది దేవుని తలంపు అలా వచ్చిందంటే అది కనికారానికి సమానము అన్నాడు. కనికారానికి సమానంగా తీసుకోవాలంటున్నాడు. ఈ ఈ
ఈ గ్రంథకర్త లేదంటే దీన్ని మనకు తయారు చేసినటువంటి రైటర్ ఏం చెప్తున్నాడంటే, దేవుడు దిగి వెళ్దాము, వాళ్ళు తారుమారు చేద్దాము, వాళ్ళు ఒక చోట ఉండకుండా చెదరకూడదాం అన్నది కూడా అది దేవుని యొక్క కనికరం కృపే తప్ప అది దేవుడి కనికరానికి కృపకి సమానమే గాని అది విరోధంగా మానవులకు విరోధంగా దేవుడు పోరాడేది కాదు అన్నది ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం. మీకు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దేవుడు కొట్టినా అది కనికరంతోనే కొడతాడు. దేవుడు బుద్ధి దేవుడు కొట్టినా ఆయన కనికరంతోనే కొడతాడు. దేవుడు బుద్ధి చెప్పినా అది అందులో కృప ఉంటుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ దేవుడు దిగొచ్చి వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ భాషలు తారుమారు చేయడంలో కూడా దేవుని కృపా కనికరం అనేది కనబడుతుంది. ఎలా కనబడుతుందో చెప్పండి. మాట్లాడరా? అంటే రాబోయే రోజుల్లో మేలుకే చేస్తామని దేవుడు చెప్తున్నాడు సార్. అవునండి, కానీ అందులో మనకి దేవుడి కృప ఎలా కనబడుతుంది? ఇప్పుడు ఇలా విడిపోవడం ద్వారా కూడా విస్తరిస్తున్నాం కదండి. విస్తరిస్తున్నాం. మరి అంటే దేవుని ఉద్దేశాన్ని కూడా నెరవేర్చిన వారం అవుతాం కదండి, నా ఆలోచన. ఓకే, 29 ఏముందంటే వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళకూడదని ఐగుప్తు దేశానికి పారిపోతా ఉంటే ఇర్మియా ఏమంటున్నాడంటే, మీరు పారిపోవద్దు, దేవుడు మిమ్మల్ని ఆ దేశానికి అప్పగిస్తున్నాడు, రాజుకి అప్పగిస్తున్నాడంటే మీకు అక్కడ మేలు జరుగుతుంది, మంచి కోసమే మిమ్మల్ని అక్కడ దేవుడు తీసుకెళ్తున్నాడని దేవుడు కనికర కోణాన్ని చూపిస్తున్నాడు ఇర్మియా. మీకు చెప్పాను గతంలో, అప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు భేదవులు అయిపోయారు, ఐగుప్తుకి వెళ్ళిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ బబులోనుకు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ దేశాలు ఏలారు, మంచి జ్ఞానులు అయ్యారు. బబులోను దేశానికి వచ్చినటువంటి దానియేలు ఎంత జ్ఞానం అయ్యాడు, సద్రాకు మేషకు అబేద్నెగోలు ఎంత పెద్ద అధికారులు అయ్యారు, ప్రపంచానికి తెలిసంత పెద్ద స్థితికి ఎలా వచ్చారు. ఎస్తేరు ప్రపంచాన్ని ఏలే సంస్థానాలన్నిటికీ రాణి ఎలా అయింది. మొర్దెకై ఎలాగా ప్రపంచాన్ని ఏలే ప్రధానమంత్రి అవగలిగాడు. ఇవన్నీ బబులోను దేశంలో వాళ్ళు ఎల్లబట్టికే కదా అంత గొప్ప స్థాయికి స్థితికి వచ్చారు. ఆ రోజు వెళ్ళేటప్పుడు శత్రు దేశాలకి మేము దొరికిపోతున్నామని, శత్రువులకి మమ్మల్ని అప్పగించేసాడని బాధ అయితే వాళ్ళకు ఉంది, కానీ దాని వెనక దేవుడికి ఒక ఉద్దేశం ఉందని, ఆ ఉద్దేశం ప్రకారమే వాళ్ళని తీసుకువెళ్తున్నాడని ఇర్మియా చెప్పినట్టుగా, దేవుడు ఎప్పుడు ఏ మనిషిని శిక్షించినా, ఏ మనిషికి దేవుడు శిక్షగా అది పంపించినా, లేకపోతే ఏ విధమైనటువంటి తీర్పు దేవుడు తీర్చడానికి దిగివచ్చినా దాంట్లో దేవుడి కనికరం ఉంటది. దేవుడు కనికరంతోనే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు బబులోన్ అని పుట్టుకనే ఈ బాబేలు గోపురం దగ్గరికి కూడా దేవుడు దిగి వెళ్దాం, వాళ్ళ భాషలు తారుమారు చేద్దాం, వాళ్ళని చెదరగొడదాం, ఒక దగ్గర ఉంచొద్దు అని దేవుడు అంటున్నాడంటే దాని వెనుక కూడా దేవుడి కనికరం కృప అనేది ఉంది. ఆ కృపా కనికరం ఏంటో మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దేవుడు దిగి రాకపోతే ఆ బాబేలు గోపురం కడితే ఉండే పరిస్థితి ఏంటో ఆలోచించండి. అలా కట్టకుండా దేవుడు చేశాడు కాబట్టే ఆ పరిస్థితి వాళ్ళకి లేకుండా దేవుడు దాన్ని కనికరంతో ఆపాడు కాబట్టే ఈ రోజు మనం ఈ క్షామాన్ని లేకపోతే ఈ రకమైనటువంటి కనికరాన్ని అనుభవించగలుగుతున్నాం. కనుక అందుకని ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దేవుడు మనల్ని కొడుతున్నా, శిక్షిస్తున్నా, మన మీదకి ఏదన్నా దేవుడు ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి శిక్ష మన మీదకి పంపినా అది దేవుడు కనికరమే తప్ప అది ఎప్పుడు కూడా పగతో ఆయన కొట్టేది కాదన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అంతెందుకు, ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తుంటే కొడుతుంది. కొట్టడంలో ఉగ్రతతో కొడుతుందా, ఆ బిడ్డ క్షీణించిపోవాలని కొడుతుందా, ఆ బిడ్డ ఏదైనా నేర్చుకోవాలని కొడుతుందా? ఆయన మేలు కొరకే. ఆయన మేలు కొరకే. అంటే అందులో ఏముంది, తల్లిలో నుంచి ఏముంది, ఆ బిడ్డ కోసం మేలు కోసమే చేస్తుందంటే ప్రేమ. ఆ బిడ్డ మేలు కొరకే చేస్తుందంటే ఆ ప్రేమలోంచి పుట్టుకొచ్చేవే కృప కనికరాలు. ఆ మేలు కొరకు చేసే క్రియే ఆ కొట్టడమైనా బాధడమైన. సో అందుకని ఒక మనిషి కొడితేనే, ఒక తల్లి కొడితేనే బిడ్డకి అంత క్షేమం ఉంటే, దాని వెనక అంత ప్రేమ కనికరాలు ఉంటే దేవుడు కొట్టే దాంట్లో ఇంకెంత మన కనికరం ఉంటుందో ఆ విషయాలు మనం ఆలోచించాలి. సో ఈ బాబేలు గోపురం దగ్గర మనకు కనిపించేది మానవ తలంపులు కనిపించాయి, దేవుడు తలంపులు కనిపించాయి. అందుకని బబులోను దగ్గర స్వయంగా సాతానే
తన తలంపులు మనుషుల్లోకి జొప్పించి మనుషులని ఆ విధంగా ప్రేరేపించి చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకని దేవునిపై తిరుగుబాటు చేసేటట్లుగా మానవుల్ని సాతాను వాడుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు వినండి జాగ్రత్తగా. దేవుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. దేవుడు రూపంలో, దేవుడి పోలికలో దేవుడు మనుషులు చేసుకొని మనుషులతో ఒక నిబంధన చేసుకొని మనుషులను దేవుడు కేంద్రంగా చేసుకుంటే, ఇప్పుడు సాతాను దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి స్వయంగా వాడు వెళ్ళి చేయడు, కానీ ఎవరిని ప్రేరేపిస్తాడు? అదే మనుషుల్ని, మానవుల్ని ఆయన తిరుగుబాటు చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. అందుకని సాతాను తంత్రం, సాతాను యొక్క తలంపు, సాతాను యొక్క పన్నాగం బాబేలు గోపురం దగ్గర మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ప్రేరేపించి దేవుడిపై తిరుగుబాటు చేసేటట్లుగా సాతాను కూడా ఇక్కడ పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏముంది అంటే మానవుల తలంపు కనబడుతుంది, దేవుడు తలంపు కనబడుతుంది, సాతాను తలంపు కూడా ఈ బాబేలు దగ్గర మనకి కనబడుతున్నట్టుగా ఉంది. రెండు, బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను, ఈ మహా విశాలమైన పట్టణం నా బలాత్కారము, నా ప్రభావ ఘనతను కనపరచుటకే రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని మన నెబుకద్నెజరు గత వారంలో మనం చూసాం 4వ అధ్యాయంలో. బబులోను స్వయ లక్షణాలు సామ్రాజ్యంలో ఇమిడి ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? నా బలాత్కారం, నా ప్రభావం, నా రాజధాని నగరం నేను కట్టించింది కాదా అంటే, ఇప్పుడు నెబుకద్నెజరు కాలంలో ఫామ్లోకి వచ్చినటువంటి, వెలుగులోకి వచ్చినటువంటి బబులోను నగరం స్వయంగా ఎవరు స్వయ లక్షణాలు కనబడుతున్నాయి? మానవ లక్షణాలు ఇందులో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బబులోను ఒక లోక శక్తిగా ఎదిగినట్టుగా భవిష్యత్తులో యేసు ప్రభు రాకల్లో కూడా, 2వ రాకల్లో, దానికి ముందు క్రీస్తు విరోధి వచ్చి చేసినటువంటి ఇది ఒక లోకానికి ఒక శక్తిగా మళ్ళీ ఈ నగరమే ఉంటదన్నట్టుగా మనకి బైబిల్లో కనబడుతుంది. అంచె దినాల్లో ప్రభు 2వ రాకడ సమయంలో తిరిగి ఉజ్జీవింపబడి రోమా సామ్రాజ్యంలో గొప్ప మత పద్ధతి ఉంటుంది. అది శ్రమల ముగింపు బడక మునిపే ఈ 10 కొమ్ములు 10 మంది రాజుల చేత ధ్వంసం చేయబడుతుందన్న విషయం మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి చూడండి, బబులోను యొక్క అంతం ఉంది, అది మళ్ళీ అంతం అవుతుంది. ప్రాలాపించే సమయం దానికి వస్తుంది. దుష్టత్వానికి శిక్ష విధించబడుతుంది. సంపూర్ణంగా అది నష్టపోయే సమయం రాబోతుంది. ఇది భవిష్యత్తులో ఇంకా జరగబోతుంది. ఇప్పుడు దీంట్లో 4 విషయాలు మనం చూసాం. బబులోను యొక్క దాంట్లో అది పుట్టిక ఎక్కడ జరిగింది? సినారు దేశమందు. ఆదికాండం 10వ అధ్యాయం ప్రకారం సేనారు దేశమందు ఆయన ఎవరండి? నేను మర్చిపోయాను. దాన్ని స్థాపించిన నిమ్రోద్ దగ్గర అది ప్రారంభమైంది. నెబుకద్నెజరు దగ్గర అది ఏమైంది? అంతమైంది. నెబుకద్నెజరు దగ్గర అది కట్టబడినటువంటి నగరంగా అయింది. మళ్ళీ యేసు ప్రభు రాకడకు ముందు ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మళ్ళీ ఆ నగరాన్ని ఏం చేస్తాడు? లోకశక్తిగా పునరుద్ధరింపజేస్తాడు. 18వ అధ్యాయం ప్రకారం, ఆ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభు వచ్చి దాన్ని ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. ఇది బబులోను నగరానికి ఉన్నటువంటి చరిత్ర. బబులోనులో ఏలుబడి చేసిన రాజుల కోసం చెప్పాను, బబులోనుకు ఉన్నటువంటి చరిత్ర కోసం కూడా ఇప్పుడు మనం చెప్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఇక రండి, బబులోను యొక్క రాజ్యం. ఈ 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ అధ్యాయంలో ఈ బెల్షాస్సర్ ఎవరో చెప్పాను, ఆయన ఏ రాజ్యాన్ని వెళ్తున్నాడో కూడా చెప్పాను. బెల్షాస్సర్ ఎవరు? బెల్షాస్సర్ నెబుకద్నెజరుకి అల్లుడు, చెల్లెలు భర్త, అల్లుడు. కన్ఫ్యూజ్ అయ్యారు కొంచెం. మనవడు. నెబుకద్నెజరుకి మనవడవుతాడు, నెబోనేడస్ కొడుకు అవుతాడు. ఇంకా బాగా చెప్పాలంటే కనుక నెబుకద్నెజరుకి కూతురు కొడుకు. ఓకేనా? రైట్. ఐదో అధ్యాయంలో గొప్ప విందును బట్టి ఆ సమయంలో బబులోను రాజ్యం ఇష్టానుసారంగా జీవించినట్లుగా తెలుస్తుంది. 5వ అధ్యాయం ఏం చేస్తున్నాడు? ఆయన చదువుతున్నాడు. మొదటి వచ్చింది, రాజు బెల్షాస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే
ఈ బబులోను రాజ్యాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలాగా పరిపాలిస్తున్నట్టుగా ఈ విందును బట్టి మనకి అర్థమవుతా ఉంది. ఇప్పటికీ మనం న్యూస్ లో వింటుంటాం, గవర్నర్ విందుకు పిలిచాడని, లేకపోతే ముఖ్యమంత్రి విందుశాలకు కొంతమందిని పిలిచాడని అధిపతుల్ని, రాష్ట్రపతి భవనంలో భోజనాలు ఉన్నాయని మనం వింటుంటాం. ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం కొన్ని విందులు చేస్తుంటారు. విందు చేయించడంలో అంతరంగం ఏంటి, అధికారులు విందులు చేయించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? బైబిల్లో అలాగా ఇలాంటి విందులు ఎక్కడైనా జరిగాయా? రాజ్యాల్లో ఉన్నటువంటి అధినేతలు విందులు ఎక్కడైనా చేయించారా? అభిమేలెకు చేయించాడు కదా. అభిమేలెకు ఎక్కడ చేయించాడమ్మా? రాజుల అధ్యాయంలో సార్. అదే దానియేలు దావీదు వచ్చి ఆహారం కోసం పంపించడానికి పోతే అప్పటికి వాళ్ళు విందులోనే ఉంటారు కదా సార్. ఆయన రాజు కాడు కదా. లేవా ఎక్కడైనా? ఎస్తేరు గ్రంథంలో ఉంది కదా. రైట్. అహస్వరోసు విందు చేయిస్తాడు కదా. విందు చేయించడంలో అధికారులు, అంటే అధికార లాంఛన, ఈ రోజు కూడా అధికారులు విందులు చేయిస్తారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రముఖులందరినీ పిలిచి విందులు అనేవి చేయిస్తుంటారు. అంటే అధికారికంగా రాజ్య పరిపాలనలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబుల్లో లేదా గవర్నమెంట్ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు విందులు చేయిస్తారంటే 2 కారణాలు ఉన్నాయి వాళ్ళకి. దీని మూలంగా ఇంకా తెలియని వారందరినీ పరిచయం చేసుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి, వాళ్ళ గ్రిప్ లోని తెచ్చుకోవడానికి ఈ విందు అనేది ఉపయోగపడుతుంది. రెండోది, వాళ్ళందరినీ కూడా ప్రశంసించడానికి, అంటే మాకు మీరు బాగా పనిచేస్తున్నారు, మా కింద ఇంకా మీరు బాగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ప్రశంసించి వాళ్ళని ఒక విధంగా సన్మానం చేయడానికి ఈ విందులు అనేవి ఉపయోగపడతాయి. సో అందుకనే ఈ రోజు కూడా ఉన్నట్టుగా ఆ రోజుల్లో కూడా ఈ విందులు అనేవి ఈ అధికార లాంఛనాలతో రాజ్యాల్లో ఉన్న వాళ్ళు విందులు చేయడం అనేది అది ఒక మంచి అలవాటే, మంచి కోసం ఉండేది. కానీ ఇక్కడ మనం 5వ అధ్యాయంలో చూస్తున్నటువంటి ఈ విందుని గురించి మనం గమనిస్తే కనుక ఇది ఒక అదుపు తప్పిన విందుగా, ఇది ఒక ఇష్టానుసారంగా ప్రవర్తించే విందుగా మనకు కనబడుతుంది. ఎందుకు కనబడుతుందో చదువుదాం కిందకి. చూడండి, ఎంతమంది వచ్చారట విందుకి? 1000 మంది. 1000 మంది సార్. 1000 మంది. కేవలం 1000 మంది అధికారులను ఆ విందుకు పిలిస్తే ఆ విందులో సప్లై చేయడానికి కానీ, సర్వర్ చేయడానికి కానీ, ఇంకా ఎక్స్ట్రా పనులు చేయడానికి కానీ ఎంతమంది కావాలి? ఇంకా సరేలేండి, మీరు లెక్కలు కట్టలేరేమో, ఆ లెక్కలన్నీ తర్వాత మీకు చూపిస్తాను రండి. ఆ సమయంలో మాదీల పట్టణం చుట్టుముట్టి ఉండినను వారు ఆ పట్టణంలో క్షేమంగా ఉన్నారని దాని విషయమే శ్రద్ధ కలిగి ఉండలేదు. సేమ్ ఈయన విందు చేస్తున్నటువంటి టైంకే బయట ఉన్నటువంటి మాదీలు ఏం చేశారంటే ఈ దేశాన్ని చుట్టుముడుతున్నారు, ఈ దేశాన్ని ఎలా మట్టు పెట్టాలని, బబులోని సామ్రాజ్యాన్ని తీసుకోవాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఉదాహరణకి రష్యా, ఉక్రెయిన్ ఉన్నారు. ఉక్రెయిన్ కి రాజధాని ఏంటి? కీవ్. ఇప్పుడు కీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ చుట్టూ ఉన్నటువంటి దేశ ప్రమాదం ఏంటో గ్రహించకుండా వాళ్ళు రాజధానిలో విందులు చేసుకొని తప్పసాగి ఉంటుంటే శత్రువు ఎలాగైనా వాళ్ళ మీదకు రావడానికి ఈజీ ఎలాగైపోతుందో ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మాదీలు వాళ్ళ మీదకు చుట్టుముడుతున్నటువంటి సంగతి ఈ రాజధానిలో ఉన్నటువంటి బెల్షాస్సరుకు తెలియకుండానే వాళ్ళు చుట్టుముడుతున్నా కానీ దాని గురించి ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు రాజధానిలో ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పతాగి విందు చేసుకొని ఆ విందులోనికి అనేకమైనటువంటి విన్యాసాలను చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఆనాడు బబులోను లోకమంతటికి గొప్ప కోట అని పేరు పొందింది. అంటే ఆ రోజుకున్నటువంటి ప్రపంచ నగరాలన్నింటిలో కూడా దీని చుట్టూ పెద్ద గోడలు కట్టబడ్డాయి. ఆ గోడల వల్ల ఎవరు శత్రువు మా లోపలికి రాలేడని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకునే మాకు ఏ భయం లేదు, మా దేశానికి, మా రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకొని వాళ్ళు పొరపాటు పడ్డారు, భ్రమపడ్డారు. ఆ పట్టణానికి వెలుపల గోడ, లోపల గోడ యూఫ్రటీస్ నదిపై కట్టబడి ఉంది.
సో మీరు ఒకవేళ ఆ నగరాన్ని గమనిస్తే గనక ఆ పట్టణాన్ని మీకు చూపించాను లాస్ట్ టైం ఎప్పుడు. ఎందుకు నెబుకద్నెజర్ అంత గర్వించాడు అని అంటే మధ్యలో నది ఉందని ఆ నది చుట్టూ ఈ నగరాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడని, శత్రువు అంత ఈజీగా లోపలికి రాలేడని, అలాంటి రాలేని చోట దీన్ని ఏర్పాటు చేశాడన్న విషయాలు మీకు గతసారి చూపించాను. ఆ గోడ పొడవు వెడల్పు, ఆ నగరం యొక్క ఎంత మైళ్ళు ఎంత వెడల్పో, ఎన్ని అడుగుల వెడల్పు ఆ గోడలు ఉన్నాయో, ఎన్ని రథాలు దాని మీద పరిగెట్టొచ్చో, ఆ గోడ మీద ఎంతమంది కాపులాదారులు సిపాయి స్థావరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ మీకు ఇక్కడ చూపించాను చూడండి. అది 60 మైళ్ళు వెడల్పు అంటే ఆ నగరం. ఆ ఒక్కొక్క గోడ లేదా చుట్టూ ఉన్నటువంటి గోడ వెడల్పు 80 అడుగులు ఉంటాయి. 4 రథాలు ఒకేసారి దాని మీద పరిగెత్తగలిగినంత గోడలు ఉన్నాయి. ఆ గోడలపై సుమారు 250 సిపాయి స్థావరాలు అంటే సెక్యూరిటీ ఆ గోడల నుంచి గమనిస్తారు. ఎటువైపు నుంచి శత్రువులు వచ్చినా అవన్నీ గమనించడానికి అంత సెక్యూరిటీ ఆ నగరానికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అది చదవండి, నాకు కనబట్లేదు. యూఫ్రటీస్ నది గోడ కింద నుండి పట్టణము ద్వారా ప్రవహించు. రైట్. పైన గోడ ఉంటది, కింద నుంచి నీరు లోపలికి వస్తుంది. సో అందుకని నదిలోంచి కూడా వాళ్ళు ప్రవేశించడానికి వీలు లేకుండా ఆ సెక్యూరిటీ ఉన్నట్టుగా మనం చూస్తాం. 20 సంవత్సరాలకు సరిపడా కొరత ఆహారం లోపల ఉంటుందని మీకు చెప్పాను. గొప్ప వనాలు తోటలు కూడా వాళ్ళు నాటించుకున్నారని చెప్పాను. వేలాడి వనాలు ఉన్నాయని చెప్పాం. ఒక స్థలంలో 400 చదరపు అడుగుల మిద్దిపై ఒక వనం ఉన్నదని, దాని ఎత్తు 350 అడుగులు అంటే ఒక ఎత్తైనటువంటి స్థలం మీద 400 చదరపు అడుగుల వనాన్ని వాళ్ళు ఆకాశంలో పెట్టుకొని ఉంచుకున్నారనమాట. అది భూమికి సంబంధం ఉండదు, అది పైన ఉంటది. ఎంత ఎత్తులో ఉంటదంటే 350 అడుగుల ఎత్తులో ఆ వనాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అడుగుల వెడల్పు గల మెట్లు పైకి పోవటానికి ఉన్నాయి. చాలా అడుగుల వెడల్పు కలిగినటువంటి ఆ నగరానికి పోవడానికి పైన ఉన్నాయి. కాయగూరలు ఫలవృక్ష వనములు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఒక గోపురం 300 అడుగుల వైశాల్యము, 300 అడుగుల ఎత్తు, దానిలో $200 మిలియన్ విగ్రహములు ఉన్నవి. ఒక విగ్రహం విలువ అంచనా వేస్తే 100 లేదా 17.5 మిలియన్ డాలర్ల విలువ. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నగరంలో సుమారుగా ఆ బొమ్మలు లేదా వాళ్ళు పెట్టిన విగ్రహాల విలువే $200 మిలియన్ అంట. $200 మిలియన్. అందులో ఒక విగ్రహం విలువ అంచనా వేస్తే, ఒక విగ్రహం ఉన్నటువంటి విలువనే అంచనా వేస్తే 17.5 మిలియన్ డాలర్ల విలువ. డాలర్లతో చేస్తే అంత విలువైనటువంటి విగ్రహాల సంపద ఆ దేశంలో ఉంది. సో అందుకని ఆ నగరాన్ని గురించి నెబుకద్నెజరు అంత అతిశయించినట్లుగా మనం చూసాం. తర్వాత ఆ రాత వచ్చింది. ఆ రాత అంతా మనం చూస్తాం 5వ వచనంలో. ఇంత విందు చేసుకున్న తర్వాత ఆ రాత చూసి ఆయన వణికిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రాత యొక్క మీనింగ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. మేనే అంటే ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడని. టెకేల్ అంటే నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనిపించావని. ఉపార్సిస్ అంటే లేదా ఉపార్సిన్ అంటే రాజ్యం విభజించబడి మరొకరికి అప్పగించబడుతుందని. ఇది అధ్యాయం మొత్తం మీద ఉన్నటువంటి దృశ్యం. ఆయన ఒక విందు చేశాడు. ఆ విందుని బట్టి దేవుడు ఒకరి చేయి వ్రాతను పంపించాడు. ఆ చేయి వ్రాత యొక్క మీనింగ్ ఏంటో నువ్వు అంతమవుతావు, నీ లెక్క ముగిసిపోయిందని చెప్పడానికి ఈ అధ్యాయం పై దృశ్యం అంతా కూడా. ఇక రండి, 5వ అధ్యాయంలో బెల్షాసరు విందు చేయకముందు 2 సంవత్సరాల క్రితం దర్యావేస్ అనే మాదీలు రాజు బెల్షాసరుపై దండెత్తి వచ్చి పట్టణంపై ముట్టడి వేశాడు. బెల్షాసరు అతని సైనికుడు బబులోను పట్టణ ప్రకారం ఉండిపోవాల్సి వచ్చింది. అది వారి భద్రత అని తలంచారు. బెల్షాసరు తన సైన్యం పట్టణ ప్రకారాల్లో ఉన్నప్పుడు శత్రువు ఏ విధంగా పట్టణం స్వాధీనపరచుకోగలరో ఆలోచించారు. దీనికి ముందు ఒక 2 సంవత్సరాల క్రితం మాదీలు రాజు బెల్షాసరుపై దండెత్తుకుని వచ్చాడు. వచ్చి దాని మీద ముట్టడి వేయగానే వీళ్ళు ఏం చేశారంటే, ఇంత భద్రత బలంగా ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోయి ఆ శత్రువుకు దొరకకుండా వీళ్ళు దాక్కొని ఏమనుకున్నారంటే, ఇంకా లోపల మేము వెళ్ళాం కాబట్టి మమ్మల్ని ఏ శత్రువు ఏమి చేయలేడని చెప్పి ఆ గోడలు వాళ్ళకున్న నగరం అది భద్రత అని చెప్పి లోపలే ఉండిపోయారు. ఉండి మాకు ఇది భద్రతను ఇస్తుందని చెప్పి వాళ్ళు అందులోనే ఉండి తాగుతున్నారు తప్ప బయట ఉన్నటువంటి శత్రువు ఏ రకంగానైనా మన మీదకి వస్తాడేమో అని చెప్పి వాళ్ళు ఆ శత్రువు గురించి ఆలోచించకుండా గ్రహించకుండా బ్రతుకుతున్నట్టుగా మనం ఇక్కడ స్టోరీలో చూస్తాం.
తర్వాత చదవండి. యూఫ్రటీస్ నది పట్టణంలో నుండి ప్రవహిస్తుంది. దానిపై వంతెనలు, పెద్ద ద్వారములు కట్టి భద్రత చేశారు. శత్రువులు ఆ నీటిని పట్టణం నుండి ప్రక్కకు పోకుండా మళ్ళీ ఉంచుటకు పథకం వేశారు. ఎందుకంటే ఆరిన నేలపై లోనికి ప్రవేశించకుండా ఆ పథకం ప్రకారం శత్రువులు చివరి దశకు వచ్చే సమయంలో ఆ బెల్షాజరు ఆ త్రాగుడు విందును ఏర్పాటు సజీవ దేవుని గూర్చి ఎరిగినను అతన్ని ధిక్కరించుటచే అది అతని నాశనమునకు కారణమైంది. దీనికి ముందే 2 సంవత్సరాలు మాదీల రాజు వాళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇప్పుడు ఏమైపోయాడంటే ఆయన రాజధాని నగరంలోకి, గోడలు కలిగినటువంటి నగరంలోకి ఉండిపోయి ఇక మా నగరంలో నుంచి ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మా రాజ్యాన్ని ఏమీ చేయలేరు అనుకుని లోపలే ఉన్నారు. ఎందుకంటే బయట ఆల్రెడీ స్థావరాలు ఉన్నాయి, సిపాయిలు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, మాకు లోపల చాలా భద్రత అనుకుని దాన్ని మైమర్చిపోయాడు. ఈ 2 సంవత్సరాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే లోపలుండి సజీవుడైన దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆ దేవుని మందిరంలోంచి తెచ్చినటువంటి ఉపకరణాలను బయట తెచ్చుకొని ఆ సామాగ్రితో వాళ్ళు మందు పోసుకొని తాగుతూ విందు చేసి ఈ విధమైన విధానంలో ఉన్నారు. బయట నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నగరం లోపలికి రావడానికి నిజంగా కష్టమే, కానీ ఏ నీరైతే లోపలికి వస్తుందో నదిలో నుంచి ఆ నీరు రాకుండా నీరుని మళ్లించి అది ఆరిపోయేటట్లు చేసి ఆ ఆరిన నేలలోంచి ఆ ప్రవహిస్తున్నటువంటి దారిలోంచి ఈ మాదీలు లోపలికి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అది అధ్యాయంలో చూడవలసినటువంటి విషయం. ఈ అధ్యాయం నెబుకద్నెజరు కళ నెరవేర్పుతో ప్రారంభం అవుతుంది. బంగారమును శిరస్సు నుండి మాదీయ పార్శిక రాజ్యములు వెండి భుజములు రొమ్ము రానే ఉన్నవి. ఆ రోజు 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, నెబుకద్నెజరుకు బొమ్మ వచ్చింది. ఆ బొమ్మలో శిరస్సు తర్వాత భుజాలు. శిరస్సు బంగారం అయితే భుజాలు మాదీయ పార్శిక రాజ్యం. ఇక్కడితో బంగారు రాజ్యం పోతుంది, ఇక్కడ నుంచి వెండి రాజ్యం రాబోతున్నటువంటి సూచనలు మనకి ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి. అన్య రాజుల రాజ్యములు పడిపోవటకు ఇది నాంది. బబులోను మాదీయ పార్శిక అన్యుల జనుల పతనంలో దేవుని సార్వభౌమత్వం చూడగలం. మాదీయులు బలహీన పడినప్పుడు పార్శికులు స్వాధీనపరుచుకొని పార్శిక రాజ్యం స్థాపించారు. వ్రాయబడిన దైవవాక్యం ఎంత సత్యములు అంటే ఇక్కడ మనకు చెప్పినటువంటి కలగభావం గాని ఇంకా యెషయా గ్రంథం లాంటి గ్రంథాల్లో దేవుడు సెలవిచ్చిన మాటలు కూడా ఎంత సత్యంగా నెరవేరుతాయో మనకి అధ్యాయంలో కనబడతా ఉంటది. చదవండి సంక్షిప్త వివరణ. బెల్షాజరు గోడ మీద చేవ్రాత దానియేలు 5:1-31, ఇర్మియా 27:7 నెబుకద్నెజరు మనవడు నాశన సమయంలో మనవడు రాజ్య పరిపాలన. అంటే నెబుకద్నెజరు యొక్క మానవుడు లేదా బబులోను రాజ్యం యొక్క నాశన సమయం ఇది. ఆ రాజ్యం గతించుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. 5వ అధ్యాయం 1-31 వరకు బెల్షాజరు గోడ మీద చేవ్రాత అని మనం దీన్ని సంక్షిప్తంగా చెప్పుకోవచ్చు. అందుకని సంక్షిప్తంగా ఈ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసిన తర్వాత చివరిలో ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోగలిగిన కొన్ని పాఠాలు నేర్చుకొని మనం ఈ అధ్యాయాన్ని ముగించడానికి ప్రయత్నించాలి. ఈ సంఘటనకు ముందు 7-8 అధ్యాయాలు లేదా ఈ 5వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏ అధ్యాయాలు తర్వాత జరిగింది? 7-8 అంటే ఈ 5వ అధ్యాయంలో జరిగే సంఘటనకు ముందు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 7-8 అధ్యాయాలు జరిగాయని మనం మర్చిపోకూడదు. సో ఈ సంఘటన జరిగే టైంకి దానియేలు వృద్ధుడైపోయాడు, ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినట్టుగా మనం గుర్తించాలి. బెల్షాజరు అతని తండ్రి నిబోనిడస్ తో తోటి రాజుగా మనం ఉన్నట్టుగా ఇప్పటికే మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈయన ఒక విందు తయారు చేస్తున్నాడు. ఆ విందులో 1000 మందిని పిలిచాడు. ఆ విందులోనికి సుమారుగా లెక్కల ప్రకారం అహస్వరోసు ఎస్తేరు గ్రంథంలో చేసిన విందు కంటే ఇది చాలా పెద్ద విందు అని చరిత్రకారులు చెప్తారు.
ఈ విందుకు సుమారుగా 8,000 నుంచి 10,000 మంది ఈ విందులో హాజరైనట్లుగా చెప్తారు. కేవలం 1000 మంది అధికారులనే పిలిచాడు అంటే ఆ అధికారులతో పాటు అక్కడ మనం చూస్తాం చాలా మంది స్త్రీలు, ఉపపత్నులు, రాణీలు చాలా మందిని ఈ విందులోనికి ఆయన ఇన్వాల్వ్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక కొంచెం వివరాల్లోకి వెళ్దాం. ఎందుకు ఈ విందుని తయారు చేయించాడు? ఈ విందు చేయడంలో గల ఉద్దేశం ఏంటి అంటే అన్ని దేవతలను గౌరవించి గొప్ప విందుగా ఇది మనం చూస్తున్నాం. ఈ విందు ఎందుకు చేయించాడు ఆయన? దేవతల్ని గొప్ప చేయడం. మీకు చెప్పాను కదా, బబులోను దేశంలో లేకపోతే ఆ రాజధాని నగర్లో ఎంతో విలువైనటువంటి దేవతలు, ఎంతో ఖరీదైనటువంటి బొమ్మలు వాళ్ళు తయారు చేసుకొని పెట్టుకున్నారు కనుక ఆ దేవతలందరినీ గౌరవించడానికి వాళ్ళకు ఒక పండగగా వాళ్ళ యొక్క చేయడం కోసం అధికారికంగా రాజు హోదాలో ఈ విందుని ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది, యెరూషలేములో దేవాలయం తెచ్చినటువంటి బంగారు పాత్రలు ఏం చేశాడు? దాంట్లో ద్రాక్షారసం త్రాగడానికి వాడుకున్నాడు. రాజు, రాణీలు, ఉపపత్నులు వాటిలోని తాగడానికి అనుమతి ఇచ్చాడు. వాళ్ళ డాడీ లేదా వాళ్ళ తాత నెబుకద్నెజరు వాటిని తెచ్చాడే తప్ప వాటిని ఎప్పుడు వాడలేదు, వాటిని పక్కనే ఉంచాడు. కానీ ఈయన ఏం చేశాడు? వాటిని వాడాడు. మందు త్రాగడానికి, వాళ్ళ దేవతని పొగడ్డానికి, ఈ దేవుణ్ణి కించపరచడానికి ఒక రకమైనటువంటి దుశ్చర్య, అహంకారంతో, ఒక రకమైనటువంటి అహంభావంతో ఈయన పని చేసినట్లుగా మనం చూస్తాం. ఈయనకి అహంభావం, అహంకారం ఉందని దానియేలు తర్వాత వచ్చి చెప్పినప్పుడు చెప్పాడు, నీ మనసును నువ్వు అణుచుకోకుండా దేవుడిపై తిరుగుబాటు చేశావని, నీ ప్రాణం, జీవం ఎవరి వశంలో ఉన్నదో ఆ దేవుడిపై నువ్వు తిరుగుబాటు చేసి ఆ దేవుని గణపరచలేదని తర్వాత దానియేలు వచ్చి చెప్తుంటాడు. అందుకని కేవలం వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతలను గొప్ప చేయడం కోసం, సజీవుడైన దేవుణ్ణి కించపరచడం కోసం ఈ విందుని ఆయన ఆసరాగా వాడినట్టుగా మనం చూస్తున్నాం. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి విగ్రహాలను పూజించడానికి, ఈ సజీవుడైన దేవుని పాత్రలు తీసుకొచ్చి వాటికి పూజలు చేయడానికి, వాటిని గొప్ప చేయడానికి ఈ విందుని వాడినట్లుగా మనం చూస్తున్నాం. చేవ్రాత వచ్చింది. వ్రాత సమయం ఎప్పుడు? ఏ సమయంలో? యెరూషలేము దేవాలయంలో బంగారు పాత్రలో త్రాగు సమయంలో 5వ వచనం చదవండి. వారు బంగారు, వెండి, 4వ వచనం చదువుతున్నాడు. వారు బంగారు, వెండి, అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుండగా ఆ గడియలోను, ఏ గడియ? త్రాగుచున్న గడియ. ఏ యెరూషలేము దేవుని తీసుకొచ్చారో ఆ పాత్రలన్నింటినీ తీసుకొచ్చి వాటిలో మందు పోసి వాళ్ళు త్రాగుచున్నటువంటి ఆ గడియలోనే ఈ హస్తం వచ్చి రాసినట్లుగా మనం చూస్తున్నాం. వ్రాత పద్ధతి ఏంటి? మానవ హస్తపు వ్రేలు. ఒక మానవ హస్తం వేలు ఎలాగైతే ఉంటుందో ఆ వేలుగా వచ్చి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ వ్రాయబడింది? గోడ పైన, విందుశాల గోడపై, దీపం దగ్గర. చీకట్లో రాయలేదు, దీపం వెలుగుతుండగా, వెలుగు కనబడుతుంటుండగా, బెల్షాస్సరు చూస్తుంటుండగా దీపం మీదే అది రాయబడినట్టుగా చూస్తున్నాం. వ్రాత యొక్క పర్యావస్థానం ఏంటి? రాజ్యము నీ దగ్గర ఉండదు, ఇంకా వదిలిపోతుంది. అది చూడగానే, ఆ వ్రాత చూడగానే ఆ రాజు యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అంటే ముఖం వికారం అయిపోయింది. 6వ వచనం, మనసు కలవరము, అతడు మనసునందు కలవరపడగా వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అది ఎప్పుడైతే చూసాడో చూడగానే ముఖం వికారం అయిపోయింది. అప్పటి వరకు సంతోషంతో, వినోదంతో సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి కాస్త ముఖంలో వికారం వచ్చేసింది, మనసులో కలవరం వచ్చేసింది, నడుము వదిలేసింది, కీళ్లు వదిలిపోయాయి, సడలిపోయాయి. ఇక మోకాలు గడగడ వణికిపోతున్నాడు. వినోదం కాస్త విషాదంగా, సెలబ్రేషన్ కాస్త సంతాపంతో,
అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది 6వ వచనంలో చూస్తాం. రాజు ఏమని మనవి చేశాడు అంటే 7వ వచనం, రాజు గారడి విద్య గలవారని కల్దీలను జ్యోతిష్యులను పిలువనప్పుడని అతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను. ఈ రాత్రులు చదివిన భావమును నాకు తెలియకూడదు. వాడు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రైట్. మీరు ఒకసారి ఆ వచనాలను మీ ముందు ఇమేజినేషన్ చేసుకొని మీ ముందే జరుగుతున్నట్టుగా ఊహించుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. రాజుకి ముఖం వికారం అయిపోయింది, మనసు కలవరం అయిపోయింది, కీళ్లు వదిలిపోయాయి, మోకాలు గడక అయిపోగానే రాజు ఆత్రంగా ఆజ్ఞిస్తున్నాడట. ఆత్రంగా అంటే ఎలా ఉంటది చూడండి, ఏమై ఉంటది చూడండి. భయముగా పెద్ద కేకేయడేమో. అంతమంది సుమారుగా 1000 మంది అధిపతులు ఉన్నారు, 1000 మంది అధిపతులు ఉన్నారు, వాళ్ళకి సర్వింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రాణులు ఉన్నారు, డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉపపత్నులు ఉన్నారు. అదంతా ఒక రకమైనటువంటి వ్యభిచారంగా, ఒక రకమైనటువంటి దేవతాచారంగా, పండగగా జరుగుతున్నటువంటి దాంట్లో అంతా సైలెంట్ అయిపోయారు, ముఖం వికారం అయిపోయింది, పెద్దగా కేకేసాడేమో, ఇక్కడ ఏదో రాయబడుతుందని ఆయన ఆందోళన చెందాడేమో. వెంటనే ఇదేం జరుగుతుందో నాకు తెలియట్లేదు, ఇక్కడ ఏదో రాయబడింది, దీని భావం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే జ్ఞానుల్లో నుంచి, గార్డీ వాళ్ళ నుంచి, కల్దీల్లోంచి త్వరగా పిలిపించండి అని చెప్పి ఆయన వెంటనే కేకలు వేయడం అనేది మనం చూస్తున్నాం. ఏమన్నాడు? జ్ఞానులు పిలిపించండి, ఆ వ్రాతను చదివించండి, దాని భావం తెలియచేయండి, అలా తెలియజేసే వారికి బహుమానాలు ఇవ్వండి అని ఆ గడిలోని, ఆ త్రాగుచున్న గడిలో ఆ మానవ హస్త పేలు వ్రాసిన సమయంలోనే ఈ విధమైనటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఉదారంగు వస్త్రము ధరింప చేయట ఇది రాజ్యానికి గుర్తు. మెడకు బంగారు కొలుసు, రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తానని చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఈ రాజ్యానికి అతను అధిపతిగా చేద్దాం, ఇది ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పి చాలా భయంతో, వికారంతో, వణుకుపోతూ, ఆందోళనతో, ఆతృతతో ఆయన ఈ ఆజ్ఞను చేయడం అనేది మనం చూస్తున్నాం. భావం చెప్పుటకు బబులోను జ్ఞానులకు సాధ్యపడలేదు. వచ్చారు, ఎవరు ఆయనకేమీ సహాయపడట్లేదు, ఎవరు చెప్పట్లేదు. దీంట్లోంచి ఒక పాఠం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో మందిని పిలిచాడు, చుట్టూ ఎంతో మంది అధికారులు పెట్టుకున్నాడు, ఎంతో మంది జ్ఞానులు పిలిపించుకున్నాడు, వాళ్ళందరూ కూడా ఈ అవసరానికి పనికొస్తారని, తనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చేయూతనిస్తారని ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఎవరు ఆయనకి ఎటువంటి సహాయం చేయలేకపోయారు, ఎవరు ఎటువంటి సహకారాన్ని ఇవ్వలేకపోయారు. రాజు నందు గొప్ప మార్పు వచ్చింది. 8-9 చదవండి. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజగు బెల్షాజరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందినట్లుగా ముఖ వికారము గలవాడుగా అయిను. వచ్చారు, చూశారు, చాలమ్మా, వచ్చారు, చూశారు, దాని భావం చెప్పలేకపోతున్నారు. రాజుకి గడగడ వణికిపోతున్న మోకాలని, నడుము వసిలిపోయినటువంటి ఆ స్థితిని ఎవరు చెప్పలేదు. ఇంకా ఆయన టెన్షన్ పెరిగిపోతుంది, ఇంకా ఆయనకి బీపీ పెరిగిపోతుంది, ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనసునందు ఇంకా ఆయన కలవర పడతా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఏంటంటే కనుక ఏ రాజ్యంలోనికైతే ఆయన వచ్చాడో ఆ రాజ్యంలో ఆయన దగ్గర తెచ్చుకున్నాడో, సంతోషంతో ఆ విందుని సెలబ్రేట్ చేసుకున్నాడో, తను నమ్మిన దేవతలను స్తుతిస్తున్నాడో, తనకి అందుబాటులో ఉన్న జ్ఞానులందరినీ పిలుచుకున్నాడో, ఇవేవి ఆయన మనసుని శాంతిపరచలేకపోతున్నాయి, ఆయన ముఖంలో విచారాన్ని తగ్గించలేకపోతున్నాయి, ఆయన అంతరంగంలో భయాన్ని తీసివేయలేకపోతున్నాయి. అవేవి కూడా ఆయనకి సంతృప్తిని ఇవ్వలేకపోతుంటే ఇంకా కంగారు అయిపోయాడు, ముఖం వికారం అయిపోయింది. ఇప్పుడు ఆ రాజు దానియేలుని పిలిపించడం మనం చూస్తున్నాం. 10వ వచనం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని ఇందు గృహమునకు వచ్చి ఇట్లనెను. రాజు చిరకాలము జీవించును గాక. నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనస్సు నిబ్బరంగా ఉంచునిమ్ము. నీ రాజ్యంలోని ఒక మనుషుడు ఉన్నాడు. అమ్మా చాలు, ఒకసారి చదువుదాం.
ఇక్కడ మనం ఈ చదువుతున్నటువంటి వచనంలో రాణి అని ఉన్నారు. మరి ఈ రాణి ఎవరు? తల్ల, లేకపోతే నాన్నమ్మ, లేకపోతే వాళ్ళ పెద్దమ్మ, మనకు తెలియదు. రాణి అని మాత్రమే ఉంది. ఆవిడ ఈ విందులోనికి రాలేదు, ఈ విందులో ఆవిడ పాల్గొనలేదు. ఈ విందుకు ఆవిడ్ని ఎందుకో రానివ్వలేదో, మరి వాళ్ళ ఆహ్వానం పలకలేదో తెలియదు. కానీ ఆవిడ ఈ వార్త విన్న తర్వాత ఎక్కడికి వచ్చింది? విందుశాలకు వచ్చింది. వార్త వినక ముందు అక్కడ లేనట్టుగానే కనబడతా ఉంది. సో మరి ఆవిడ రాణి అని చెప్పబడుతున్నటువంటి ఈ రాణి గారు నెబుకద్నెజరు భార్య, లేకపోతే నెబుకద్నెజరు పెద్ద కూతురా, లేకపోతే నెబుకద్నెజరు యొక్క ఈ బెల్షాస్సరు యొక్క తల్ల, మనకు తెలీదు. కానీ అక్కడ రాణి అనే ఉంది. మొత్తానికి ఆవిడ చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి చూస్తే గనక నెబుకద్నెజరు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆవిడకి తెలిసినట్టుగా, ఆవిడ గమనిస్తున్నట్టుగానే మనకు కనబడతా ఉంది. నెబుకద్నెజరు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా ఆవిడ చూసింది. కాబట్టి ఈయనకు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, ఎవరు చెప్పడానికి లేరని నువ్వు ఆందోళన చెందొద్దు, నీ మనసు కలవర పడనివద్దు, నువ్వు కూల్గా ఉండు, నువ్వు చిరకాలం జీవించాలి, నీ రాజ్యం చిరకాలం ఉండాలి, నీకు ఇలాంటి విషయాలన్నీ బయలుపరిచే ఒక వ్యక్తి నీ తండ్రి కాలం నుంచి ఉన్నాడని చెప్పి ఆవిడ సెలవిస్తా ఉంది. చదవండి 11. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనును గనుక, నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రును, గరడి విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి వాడి కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడును గనక ఆ రాజు బెల్షాస్సరు అని పేరు పెట్టును. ఈ దానియేలును పిలువనము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును. చాలా సాక్ష్యాలు ఆయన కోసం మాట్లాడింది, చాలా వివరాలు ఆవిడ రాజుగారికి తెలియచేసింది. ఇప్పుడు చెప్పండి, దానియేలు చెప్పినటువంటి కలల భావం గాని, దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి ఇచ్చినటువంటి విషయాలు చెప్పడం గాని, 4వ అధ్యాయంలో చెట్టు గురించి చెప్పడం గాని, అంతకు ముందు రాజుకు ముందు వాళ్ళు జ్ఞానులుగా నిలబడేటప్పుడు బబులోనులో జ్ఞానులందరి మీద వాళ్ళని ప్రమోషన్ చేయడం గాని, వివరాలన్నీ ఈ రాణికి తెలిసినట్టుగానే మనకి తెలుస్తుంది దీన్ని బట్టి. సో అందుకని దానియేలుకు ఉన్నటువంటి అర్హతలు చాలా మాట్లాడింది. ఆవిడ ఇలాంటి భావాలను, ఇలాంటి మర్మాలను చెప్పగలగడానికి రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడని చెప్పింది. దీన్ని బట్టి ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచానికి ఏదో ఒక రోజున సమస్య వస్తుంది. నీ చుట్టూ ఉన్న గ్రామంలో ఎవరూ పరిష్కరించలేని ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వ్యక్తివి నువ్వే కావాలి. మళ్ళీ చెప్తున్నాను, సాధారణంగా సహజంగా ప్రపంచానికి ఇప్పుడు బాగానే ఉన్నా, ఈ రోజు బాగానే ఉన్నా, ఒక రోజున ఒక సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పలేరు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ ఆ రోజు రాణి చెప్పినట్ట మన గ్రామంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ప్రార్థిస్తే పరిష్కారం అవుతుంది. మన చుట్టూ, మన ఇంటి వీధిలో లేదా మన పక్కనే ఒక వ్యక్తిని దేవుడు ఉంచాడు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే పరిష్కారం అవుతుంది. ఆయన దగ్గరికి వెళ్తే దీనికి సమస్యకు పరిష్కారం చెప్తాడు. ఆయన మనలంటి వాడు కాదు, ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుడు ఆత్మతో కార్యాలు జరిగించేవాడు అన్న సాక్ష్యాన్ని మనం ఉంటున్న ప్రదేశంలో, మనం ఉంటున్న తరంలో మనం కలిగి జీవించాలి. ఆ రోజుల్లో దానియేలు ఏమయ్యాడు? ఒక ప్రత్యేకత కలిగి, ఒక పేరు కలిగి, ఈ రాజ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం చెప్పగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అన్నట్టుగా అక్కడ దానియేలు గురించి మనం చదువుతున్నాం. ఆ దానియేలు గురించి ఒక అన్య స్త్రీ లేదా ఒక అన్యుని భార్య, ఒక రాణి ఈ సంఘటనలన్నింటినీ కూడా రాజు ముందుకు వచ్చి చెప్తుంది. భయపడిపోతూ, వణుకుపోతూ, ఇక పరిష్కారం లేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు అన్నటువంటి ఈ తరుణాల్లో ఈ విషయాలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక రండి, అతడు ఎవరట? అతనుకున్న అర్హతలు: పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, తండ్రి యొద్ద, నీ తండ్రి యొద్ద పని చేశాడు అన్నాడు. బబులోను జ్ఞానులపై అతను ఆత్మ గలవాడు, జ్ఞానం గొప్ప ఆత్మ గలవాడు, జ్ఞానం గలవాడు, బుద్ధి గలవాడు, తెలివి గలవాడు, శ్రేష్టమైన భావం చెప్పగలవాడు.
కఠిన కఠినమైన ప్రశ్నలకు ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చేవాడు. మర్మములను మర్మములు మర్మములను బయలుపరచువాడు. అతని పేరు బెల్షాజర్. దానియేలు. బెల్తాషాజర్ అని పేరు పెట్టాడు. ఆయన పేరు దానియేలుగా మనం చూస్తున్నాం. ఇది దానియేలుకు ఉన్నటువంటి అర్హతలు. ఎంత గొప్ప భాగ్యం! అన్యుల దేశంలో ఎవరు ఎవరు ఆ ప్రశ్నలకు సమాధానం, ఆ సమస్యలకు పరిష్కారం చూపించలేని టైంలో ఈయన గురించి అలా మాట్లాడుకోవడం ఎంతో మనం చూస్తున్నాం. ఇక్కడ కొంచెం మనం చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. బబులోను దేశంలో నెబుకద్నెజరు కాలంలో దానియేలుకు పలుకుబడి ఉందా లేదా? లేదు. లేదా? ఉంది సార్. ఏముంది? ఏం పలుకుబడి ఉంది? ఏం అధికారం ఉంది? ఏం ఆధిపత్యం ఉంది? కళలో భావంలో చెప్పేవాడుగా. అంతేనా? నెబుకద్నెజర్ అతన్ని ప్రధానిగా చేశారు సార్. ఫస్ట్ ఉండే మంచిగా ఒక అధికారం ఇచ్చారు. ఇంకేమీ లేదా? అంతేనా? పరిశుద్ధాత్మ దేవతల 42వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. నెబుకద్నెజరు మొదటి స్థానంలో ఉంటే రెండో రాజు ఎవరు? రెండో ప్రధానమంత్రి ఎవరు బబులోను దేశానికి? దానియేలు. ఇప్పుడు మరి దానియేలు బబులోను రాజ్యానికి ప్రధానమంత్రి అయితే, ఆయన అధికారి అయితే, ఈ విందుకు ఎందుకు పిలవలేదా ఆయన్ని? అధికారులు అందరినీ పిలిచాడు కదా. దానియేలు వాటన్నిటికీ దూరంగా ఉంటారు కదండి, త్రాగటానికి, ఎందు సార్ చేయడానికి. అట్లా అని కాదు గాని ఎంత అధికారం ఇచ్చినా చిన్న చూపు చూస్తాడు కదండి బెల్షాజరు. శర సంబంధముకు దావీదు దానియేలు నువ్వేనా అని అడిగాడు అదే అధ్యాయంలో. అదే ఆయన బెల్షాజర్ టైం వచ్చేసరికి ఈయన యొక్క గొప్పతనం అతనికి తెలిసే అవకాశం లేకపోయింది సార్. అదండి అంతే సిస్టర్, అంతే. అంటే ఏమై ఉంటది? ఆ తండ్రి తాతగారితో పాటు సమానంగా రెండవ రాజు. ఇప్పుడు వీళ్ళ నాన్న నెబూకద్నెజరు రాజు అయితే ఈ రెండో రాజుగా ఉన్నట్టుగా నెబుకద్నెజరు కాలంలో దానియేలు ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు బెల్షాజర్ వచ్చేసరికి చెప్పండి. సార్ ఆయనకి దేవుడన్నా విశ్వాసం లేదండి ఒకటోది. రెండోది ఏంటంటే యూదులన్నా వాళ్ళకి ఆయనకి అంత ఇది లేదనమాట, అభిమానం లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు క్రైస్తవ్యంలో మనం లోకంలో ఎలా ఉన్నాం అప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన అధికారి అయినప్పటికీ కూడా వాళ్ళంతా గౌరవించలేదన్నమాట వాళ్ళకున్న దీన్ని బట్టి. అవును, అది వెరీ గుడ్. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నెబుకద్నెజరు కాలంలో దానియేలుకి చాలా పలుకుబడి ఉంది, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దానియేలుకు చాలా గౌరవప్రదమైనటువంటి విధానాలు ఉన్నాయి. దానియేలుని చాలా హెచ్చించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తర్వాత రాజుగా ఈయన చలామణి చేసినంత గొప్ప అధికారి. అలాంటి అధికారి ఇప్పుడు నెబుకద్నెజరు తర్వాత రాజ్యం మారింది. కొడుకులు వచ్చారు, కొడుకుల తర్వాత అల్లుళ్ళు వచ్చారు, అల్లుళ్ళ తర్వాత మనవలు వచ్చారు. ఈ కాలాలన్నింటిలో కూడా నెబుకద్నెజరు ఇచ్చినంత రెస్పెక్ట్, లేకపోతే దానియేలుని వాడుకున్నంత ఇది వీళ్ళు వాడుకోలేకపోయారు. వీళ్ళు దానియేలు యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. అందుకే ఆ దానియేలు అంటే ఏంటో, ఆ దానియేలు ఏం చేయగలడో కూడా ఇలా తెలియలేని స్థితిలో ఉన్నారు. అందుకే రాణి గారు వచ్చి ఆ దానియేలు కోసం ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఏం చేయగలడో, ఆయన యొక్క ప్రొఫైల్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో రాణి వివరిస్తే తప్ప వాళ్ళకి తెలియలేదు అంటే గనక ఆ రాజ్యానికి వచ్చినటువంటి వీళ్ళు ఎంత మూర్ఖమైనటువంటి వ్యక్తులో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పాట మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. రాజ్యానికి వచ్చిన రాజు కావచ్చు, రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు, సంఘానికి వచ్చిన కాపరి కావచ్చు, ఎప్పుడు కూడా మనతో ఉన్న వారిలో ఎవరు
సరైనటువంటి మనస్తత్వం గలవారు, దైవికమైన మనసు గలవారు, సరైనటువంటి వరాలు కలిగిన వాళ్ళు అని ఎప్పుడు కూడా వాళ్ళ మీద మనం రీసెర్చ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అలాంటి వారిని దూరం పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అలాంటి వారిని వాడుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ బెల్షాస్సర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కనుక పనికొచ్చే వాళ్ళందరికీ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎవరు మన రాజ్యాన్ని, మన దేశాన్ని ఉన్నతమైన మార్గంలో హెచ్చించగలుగుతారో, గొప్ప పేరు తేగలుగుతారో వాళ్ళు పక్కన పెట్టాడు. పనికిరాని వాళ్ళందరినీ కూడా వెంటేసుకొని తప్పతాగి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, దానియేలు గనక ఒకవేళ ఆ బెల్షాస్సర్ కాలంలో కూడా రాజ్యంలో ఉండుంటే గనక ఈయన చేస్తున్నటువంటి విచ్చలమీడమైన పనికి ఆయన ఒప్పుకునేవాడు కాడు అని. రాజులు తాగడం తప్పని బబులోను సామ్రాజ్యంలో కూడా ఉంది. ఇలా బహిరంగమైన విందులు పెట్టి తాగకూడదు. వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళకు గుర్తు చేసి నువ్వు ఈ పని చేయడం తప్పని దానియేలు లాంటి వాళ్ళు హెచ్చరించి ఉండేవారు. ఎందుకంటే మనం తర్వాత చూస్తున్నాం, పిలిపించిన తర్వాత మౌమాటంతో మాట్లాడడం మానేశాడా? అలా కాదు రాజుగారు సరేలేండి అని ఆయన మెత్తగా మాట్లాడా? దానియేలు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. నువ్వు నీ మనసును అంచుకోలేకపోయావు, నీ మీదకి తీవ్రతమైన ఉగ్రత రాబోతుందని చాలా తీవ్రమైనటువంటి విధానాలతో మాట్లాడాడు దానియేలు. అందుకని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతిని తప్పిపోతున్నటువంటి నీవు ఇలాంటి నీతిమాలి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరించేవాడేమో. ఆ ఉగ్రత తీర్పు ఆయన మీదకి రాకుండా తప్పించడానికి ఈయన ఉపయోగపడేవాడేమో. అలాంటి వ్యక్తులను ఏం చేశాడంటే దూరం చేసుకొని దూరాన్ని పెట్టి ఆయన్ని ప్రపంచ ప్రజలకు గాని ఆ దేశంలో ఉన్న ప్రజలకు గాని తెలియనియకుండా దూరాన్ని ఎక్కడో ఉంచినట్టుగా మనకి ఈ వచనాలు బట్టి అర్థమవుతుంది. ఇది ఒక యాంగిల్లో. రెండో యాంగిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నెబుకద్నెజరు కాలంలో ఎంత పలుకుబడి ఉన్నటువంటి దానియేలుకి ఇప్పుడు ఏమైంది? పలుకుబడి లేదు. అంటే రాజు దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదు, రాజుగారు ఈయనేమి వాడుకోలేదు, రాజుగారు ఈయనేమి ఎటువంటి ఆనర్ చేయట్లేదు. మీకు ఒక బాధ కలుగుతుంది ఎప్పుడు కూడా, ఏంటంటే మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఎందుకు పట్టించుకోకుండా వదిలిస్తే మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, కొన్నిసార్లు నిన్ను దేవుడు వాడుకుంటాడు, కొన్నిసార్లు దేవుడు పక్కన పెడతాడు. మీకు ఒకవేళ ఈ లెక్క చెప్తే, ఈ కాలమానం చెప్తే మీకు అర్థమవుతుందేమో. దానియేలు నెబుకద్నెజరు ఎప్పుడు చచ్చిపోయాడని చెప్పాను ఇందాక? 621 621 వెరీ గుడ్. 569లో చనిపోయాడు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత 569లో చనిపోయిన తర్వాత ఇప్పుడు 500 ఏ కాలంలో వచ్చాడు ఇప్పుడు బెల్షాస్సర్ రాజ్యానికి? కొంచెం చూడండి. ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి. 561లో నెబుకద్నెజరు చనిపోయాడు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోనికి ఎవరెవరు వచ్చారో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు 500 ఇక్కడ కొంచెం కిందకి వెళ్దాం. కిందనేముంది చూడండి. కావున ఇతడు భూమికి 555లో రాజు. రాజయ్యాడు. ఇది 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 1వ సంవత్సరం, 8వ అధ్యాయంలో 2వ సంవత్సరం, ఇప్పుడు 5వ అధ్యాయంలో 3వ సంవత్సరం అని అనుకుందాం. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంత కాలం చెప్పండి? 53. 552 అనుకోండి. నెబుకద్నెజరు కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆయన
మళ్ళీ బెల్షాసర్ చనిపోయేదాకా కూడా దానియేలుకి ఎటువంటి గౌరవప్రదమైనటువంటి అధికారాలు లేవు, కనబడలేదు ఇంకెక్కడ. ఆయన ఎవరో తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు, రాజుకి ఎవరికి తెలియదు. ఆ ముసలావుడు వచ్చి చెప్పేదాకా వీళ్ళెవరికి ఆయన గురించి పలుకుబడి లేదంటే మధ్యలో సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఆయన మరుగుండిపోయాడు? 40 సంవత్సరాలు అమ్మా 40 అయ్యిండు. 40 ఎక్కడున్నాయి? 559. రైట్, ఓకే. లెక్కల ప్రకారంగా మనం చూస్తే గనక మనకి ఈ లెక్కల ప్రకారం దానియేలు నెబుకద్నెజరు చనిపోయినప్పటి నుంచి ఇక్కడ వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 10 నుంచి 12 సంవత్సరాలు కనబడుతుంది. కానీ ఒక చరిత్ర ప్రకారం మనకి ఏం చెప్తున్నాడంటే 21 సంవత్సరాలు దానియేలు గౌరవం లేకుండా, దానియేలు వాడుకోకుండా ఆ రాజులందరూ ఒకళ్ళు చంపుకొని, ఆ బామర్దులు ఒకళ్ళు చంపుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ చేయడం వల్ల ఇన్ని సంవత్సరాల పాటు దానియేలుని ఎందుకు వాడుకోకుండా వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. 2 యాంగిల్ మనం చూద్దాం. ఏ వ్యక్తినైతే పనికొస్తున్నాడో ఆ వ్యక్తిని వాళ్ళు వాడుకోలేని కారణం చేత ఇప్పుడు ఆ దేశ స్థితి ఏమైపోయిందంటే నాశనానికి వెళ్ళిపోతా ఉంది. అది ఒక యాంగిల్లో. రెండో యాంగిల్లో మనం చూడవలసింది ఏంటంటే కనుక కొన్నిసార్లు మనల్ని ముమ్మరంగా వాడుకుంటారు, మన అవసరతని గుర్తిస్తారు, మన దగ్గర సలహాలకు వస్తారు, మనల్ని వాడుకుంటారు. కొన్ని సమయాల తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని విడిచిపెడేస్తారు, మనల్ని వాడుకోరు. అలాంటి టైంలోనే మనం ఏమైపోతామంటే చాలా బాధకి గురైపోయినట్టుగా మనం ఉంటుంటాం. గురవలసిన అవసరం లేదు. దానియేలు దగ్గర కనుక మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటే దానియేలు ఏమంటాడంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటది, వాడబడ్డానికి ఒక సమయం ఉంటది, తగ్గింపడానికి ఒక సమయం, మరుగున ఉండడానికి కూడా ఒక సమయం ఉంటది అని మనకి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అందుకని వాడబడుతున్నప్పుడు సంబరం, మరుగున ఉన్నప్పుడు మనకు ఉండదు. కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటుంటాం. అలా బాధపడకుండా ఉండడం కోసమే ఈ పాఠాన్ని మీకు నేర్పించాలనుకుంటున్నాను. మీ గతంలో చెప్పానేమో, ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను, మీరు వినండి. జాక్ పునాన్ గారు ఇప్పటికీ ఉన్నారు. ఆయన బెంగళూరులో సేవ చేస్తారు. ఆయన మంచి దైవజనుడు. 1-2 విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో ఆయన్ని మనం అనుసరించవచ్చు, ఆయన లైఫ్ ను అనుసరించవచ్చు, ఆయన బోధన అనుసరించవచ్చు, ఆయన స్టడీని మనం అనుసరించవచ్చు. ఇప్పటికీ బైబిల్ ప్రకారం కరెక్ట్ గా సేవ చేసే సేవకుల్లో ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఎక్కడ రక్షించబడ్డాడు అని అంటే కనుక యూత్ గా ఉన్నప్పుడే రక్షించబడ్డాడు. మీకు తెలుసు అనుకుంటాను, భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు. భక్త్ సింగ్ గారి దగ్గర ఆయన రక్షించబడ్డారు. భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ లో ఆయన ఒక వన్ ఆఫ్ ద మంచి లీడర్ గా ఉండేవారు. హైదరాబాద్ లో భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ లో ఈయన కూడా ఒక పరిచారకుడిగా ఉన్నటువంటి టైంలో ఈ విధంగా జరిగేది. భక్త్ సింగ్ గారు ఎక్కడికైనా వెళ్తే ఆ చర్చిని, ఆయన నడిపిస్తున్నటువంటి చర్చిని జాక్ పునాన్ గారికి అప్పగించి వెళ్ళేవారు. జాక్ పునాన్ గారికి ఆ బాధ్యతలన్నీ అప్పగించి ఆయన్నే వాడుకుంటూ ఉండేవారు. భక్త్ సింగ్ గారి తర్వాత ఆ ఫెలోషిప్ కి లేకపోతే ఆ మినిస్ట్రీకి రెండవ లీడర్ ఎవరంటే కనుక జాక్ పునాన్ గారు లాగే భావించేవారు ప్రజలందరూ కూడా. అంత పెద్ద మినిస్ట్రీకి ఆయన రెండవ నాయకుడిగా ఉన్న టర్మ్ లో భక్త్ సింగ్ గారు 10 రోజులు ఆయన విదేశాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జాక్ పునాన్ గారు ఆ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నారు, మంచిగా వాకింగ్ చెప్పగలరు, అంతా నడిపిస్తున్న టైంలో ఆ రోజుల్లో భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ కి 10,000 మంది వచ్చేవారు హైదరాబాద్ కి, ఆయా స్థలాల నుంచి, ఆయా చోట్ల నుంచి భక్త్ సింగ్ గారు ఉన్న టైంలో. అప్పుడు జాక్ పునాన్ గారు ఏమన్నారంటే, వీళ్ళందరినీ ఒక దగ్గరికి పోగేయడం, ఒక దగ్గరికి తీసుకురావడం ఎంత ప్రయాస, ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరికీ చేయడం ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇలా కాకుండా మన పరిచర్యలో ఒక్కొక్క ఏరియా నుంచి వస్తున్న గ్రూప్ అంతటిని ఒక దగ్గర పెట్టి అక్కడికే ఒక బ్రదర్ ని, మన దగ్గర నుంచి ఒక వాక్యం చెప్పే వ్యక్తిని పంపిస్తే పని సులువుగా జరుగుతుంది కదా అని చెప్పి సంఘంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. హైదరాబాద్ లో అన్ని చోట్ల నుంచి ఒకే దగ్గరికి 10,000 మంది వస్తున్నప్పుడు వాళ్ళు ప్రయాసపడి రావాలి. అన్ని వేల మంది ఒక దగ్గరికి వస్తుంటే వాళ్ళు నలిగిపోతున్నారు. అలా కాకుండా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వ్యక్తిని మనం పంపిస్తే వాళ్ళందరికీ సౌఖ్యం లభిస్తుంది, టైం ఎక్కువ ఉంటది, ఎక్కువ పని జరగడానికి అవకాశం ఉంటది అని చెప్పి జాక్ పునాన్ గారు ఆలోచనిస్తే
ఆ పెద్దలందరూ ఏమీ మాట్లాడలేదు. అది మంచి అనలేదు, చెడు అనలేదు, ఊరుకున్నారు. 10 రోజుల తర్వాత విదేశాలకు వెళ్ళినటువంటి భగత్ సింగ్ గారు రాగానే భగత్ సింగ్ గారికి వీళ్ళందరూ చెప్పారు, ఈయన చర్చిని ముక్కలు చేసేలా ఉన్నాడు, ఈయనకేమో అందరినీ ఒక దగ్గర తీసుకురావడం వీలు లేదని చెప్తున్నాడు, అందరినీ ఎక్కడికక్కడ గ్రూపులుగా చేసేయాలని చెప్తున్నాడు అని చెప్పి భగత్ సింగ్ గారికి చెప్పగానే, భగత్ సింగ్ గారు కూడా అంత దైవజనుడైన ఆత్మపూర్ణులుగా ఆలోచించే వ్యక్తి అయినా గానీ జాక్ పునాన్ గారు చెప్పిన ఆలోచన ఆయనకు అర్థం కాలేదు. ఆయన అర్థం చేసుకోకుండా ఏం చేశారంటే, చర్చను ముక్కలు చేయాలన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, దీన్ని ఈ విధంగా డిబేట్ చేయాలన్న కోరిక ఆయనకి ఎలా వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి భగత్ సింగ్ గారు జాక్ పునాన్ గారిని ముందుకు పిలవడం గాని, వాడుకోవడం గాని, వాక్యం చెప్పమండం గాని, ప్రేయర్ చేయమండం గాని ఏ బాధ్యతలు ఆయనకు అప్పగించట్లేదు. ఈయన నమ్మకంగా చర్చికి వెళ్తున్నాడు, ఆయన ఏమి మాట్లాడట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు. అట్లీస్ట్ మినిస్ట్రీలో పరిచర్యలో ప్రతిరోజు వారంలో ఆరాధన మెసేజ్ కైనా ప్రేయర్ కైనా దేనికో దానికి వాడుకున్నటువంటి సెకండ్ లీడర్ ని వాళ్ళు పట్టించుకోకుండా వదిలిస్తే ఆ టైంలో ఈయనకి ఇలా అనిపించేదట జాక్ పునాన్ గారికి, ఏమైంది అసలు, ఆయన విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమీ నాకేం చెప్పట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు అని అలాగే ఆలోచన చేస్తున్న టైంలో కొన్నిసార్లు ఆయన కనిపించేదట జాక్ పునాన్ గారికి, నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా, నేనేమైనా పొరపాటుగా ఏమైనా చేశానా, ఎందుకు ఆయన నన్ను వాడుకోవట్లేదు అని అనిపించిన తరుణాల్లో ఆయనకున్న కొంతమంది చెప్పేవారట, మిమ్మల్ని ఎందుకో వాడుకోవట్లేదు, ఏదో తేడా జరగబోతా ఉంది, అందుకని మీరు మినిస్ట్రీ మానేసి వేరే మినిస్ట్రీ పెట్టుకుంటే బాగుంటది, ఇంకో చోటకి వెళ్ళిపోతే బాగుంటది అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు. దానికి ఒప్పుకోకుండా అలాగనే 6 సంవత్సరాలు అదే చర్చికి వెళ్ళేవాడట. 6 సంవత్సరాలు కూడా భగత్ సింగ్ గారు వాడుకోలేదు, ఆయన్ని ముందుకు పిలవలేదు, ముందుకు నడిపించలేదు. ఆ టైంలోనే జాక్ పునాన్ గారు పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. ప్రసంగాలు చేయవలసిన ప్రతిదాన్ని ప్రిపేర్ అయిన ప్రతిదాన్ని కూడా జాక్ పునాన్ గారు పుస్తకాలు రాయడం మొదలు పెట్టి పుస్తకాల పరిచర్యలోకి వచ్చారట. ఆయన చెప్తారు, ఏమని చెప్తారంటే గనక, కొన్నిసార్లు దేవుడు కావాలని మనల్ని పక్కన పెడతాడు, దూరం పెడతాడు, కొన్నిసార్లు కావాలని మనం ఎవరి దృష్టిలో పడకుండా మనల్ని మరుగునుంచుతాడు. అలా మరుగునుంచడంలో కూడా దేవుడికి ఒక కారణం ఉంటది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంటది. ఆ ఉద్దేశాన్ని బట్టే మనం మరుగున ఉండవలసి ఉంటది. ఆ మరుగున ఉండడం మనం నేర్చుకోగలిగితే తర్వాత మళ్ళీ శ్రేష్టంగా వాడుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు అని. ఇప్పుడు దానియేలు దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సుమారుగా 21 సంవత్సరాల పాటు దానియేలుని మరుగునుంచేశారు. ప్రపంచంలో లేకపోతే బబులోను సామ్రాజ్యంలో 2వ అధిపతిగా ఉండవలసిన అధిపతిగా ప్రధానిగా ఉన్నటువంటి దానియేలును ఈ రాజులందరి కాలంలో ఆయన మరుగున్నట్లుగానే మనం చూస్తున్నాం. అందుకని ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు వాడుకున్నప్పుడు వాడబడండి, కొన్నిసార్లు దేవుడు మరుగు నుంచినప్పుడు మరుగు ఉండడానికి ఇష్టపడని తప్ప కంగారు అయిపోకుండా ఏమాత్రం కూడా బాధకు లోన్ అవ్వకుండా చూసుకోవాలని మీకు ఈ మాటలు చెప్తున్నాను. తర్వాత దానియేలు రాజునొద్దకు పిలువబడ్డం 13 నుంచి 16 వచనాలు. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన శర సంబంధమగు యూదయలో నుండి దానియేలు వీరే గదా, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. రైట్, ఇక్కడ పెట్టాను చూడండి. దానియేలుతో రాజు మాట్లాడుతున్నాడు, ఏమని, నేను వినిన దానియేలు నువ్వేనా, మా తండ్రి యోధా దేశం నుంచి తీసుకొచ్చినటువంటి చర సంబంధమైనటువంటి యూదుల్లో దానియేలు నువ్వేనా, నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు మర్మాలు చెప్పగలవని, నీకు దేవతల ఆత్మ ఉందని, ఇవన్నీ నీ గురించి నేను విన్నాను అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. 20 సంవత్సరాల క్రితం బబులోను రాజ్యానికి ఎంతో సర్వీస్ చేసినటువంటి ప్రధానమంత్రి, ఎంతో సర్వీస్ చేసినటువంటి సూపర్ పవర్ కలిగినటువంటి అధికారి, అలాంటి అధికారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ముందుకు వచ్చి నిలబడగానే నువ్వు చెర సంబంధమైనటువంటి వ్యక్తివా, యూదుల్లోంచి వచ్చినటువంటి వ్యక్తివా అని అడుగుతున్నాడు. ఇదంతా నీ గురించి విన్నానని చెప్పాడు. తర్వాత ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? 15 నుంచి, ఈ వ్రాత చదివి దాని భావం తెలియచెప్పాలని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతుల యొక్క భావం కలపలేకపోయేది. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును సమర్థుడు అని నిన్ను గురించి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగు వస్త్రములు కట్టుకొని మెడను కంఠభూషణమును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు అని చెప్పుకొచ్చాడు.
అంటే నీకు ఉదారంగు బట్టలు ధరిస్తాను, బంగారు గొలుసు నీకు వేస్తాను, రాజ్యంలో 3వ అధిపతిగా నువ్వు ఉంటావని సెలవిచ్చాడు. అప్పుడు దానియేలు రాజుని ఏం చేశాడు? 15 నుంచి 24 వచనాల దాకా గద్దించాడు. ఇందాక చెప్పాను కదా, ఏమని గద్దించాడు? నీ దానాలు, నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, కానీ నేను ఆ వ్రాతను మాత్రం చదివి నీకు దాని భావాన్ని తెలియజేస్తానని చెప్పాడు. ఏమని తెలియజేస్తానన్నాడంటే, నెబుకద్నెజరు గురించి గుర్తు చేశాడు. తన తాత యొక్క రాజ్య కాలాన్ని ఆయన గుర్తు చేశాడు. అలా గుర్తు ఏమని చేశాడు ఒకసారి చదువుతున్నాను 21 నుంచి. అయితే అనేకంటే 18వ వచనం చదువుతుంది. 18వ వచనం, రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహర్దస్సును, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. ఇక్కడ తండ్రి అనే పదం మనం దానియేలు వాడుతున్నాడు. అలాగే ఇందాక రాణి కూడా వచ్చినప్పుడు నీ తండ్రి అనే పదాన్ని వాడడం అక్కడ చూసాం. ఇక్కడ తండ్రి అనే పదాన్ని వాడగానే బెల్షాస్సరు కొడుకే అనుకుని మనం పొరపాటు పడడానికి అవకాశం ఉంది. కానీ ఆ రోజుల్లో తాతను వాడడానికి వాళ్ళకు ఉన్నటువంటి అరామిక్లో గాని, తర్వాత ఉన్నటువంటి గ్రీకులో గాని, ఆ ఎబ్రూ భాషలో గాని వాళ్ళకి పదాలు లేవు. అందుకని పితరుడు అని వాడడానికి తండ్రి అనే పదాన్ని వాళ్ళు వాడడం అనేది బైబిల్లో మనం తరచుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ తండ్రి అనే వాడిన పదం ఏమని గుర్తంటే నీ పితరుడు అని చెప్పడానికి, లేదా మీ తాతగారు అని చెప్పడానికి వాళ్ళకి లేని ఆ పదాన్ని తండ్రికి ఏ పదం అయితే వాడతారో పితరుడికి కూడా అదే పదాన్ని వాడతారు. కాబట్టే ఈ మాటను వాడవలసిన అవసరత వచ్చింది. అందుకే చదువుతున్నాను. నీ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. దేవుడు అతనికి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపిను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించును, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించును, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసును. కాబట్టి సకల రాష్ట్రములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టును. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడయ్యను. ఇది 17 నుంచి 21 వచనం దాకా మనం ఇది చూస్తూ వచ్చాం. ఇదంతా మీకు 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు చెప్పాం. అతడు గర్వించాడు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఇది దేవుడిచ్చింది కాకుండా నా బలాత్కారం అనుకొని గర్వించాడు. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి మనుషులందరికీ భయాన్ని కలిగించి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఈ స్థాయికి తీసుకొస్తే అతడు గర్వించడం వల్ల ఏ స్థాయికి వెళ్ళాడో ఆ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు 22 నుంచి చదువుతున్నాను. బెల్షాస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతియు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటివి. ఏం చేశాడట? హెచ్చించుకున్నాడు. ఎలా హెచ్చించుకున్నాడు? అహంకారం ఎప్పుడైతే మనసుకు వస్తుందో, కళ్ళు నెత్తి మీదకి ఎప్పుడైతే ఎక్కుతాయో నేనే దేవుణ్ణి అనుకుంటాం. గర్వం ఎప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి మనిషిని ప్రేరేపిస్తుందని మనం చూస్తున్నాం. తన తాతగారు కూడా అలా గర్వించగానే దేవుడు ఏం చేశాడు? ఆయన కొంత అవకాశాన్ని ఇచ్చాడు, కొంత కాలాన్ని ఇచ్చి పశువుల మధ్యకి నడిపించి ఆయనకి మళ్ళీ కళ్ళు తెరిపించేదాకా కొంత టైం ఇచ్చాడు. కానీ నువ్వు నీ మనసుని గర్వించి నువ్వు అతిశయించడం మొదలు పెట్టావు, దేవుని ఎదుట నిన్ను నువ్వే హెచ్చించుకున్నావని చెప్పాడు. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైను గ్రహింపునైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రాను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశం ఉన్నవో ఆయన నువ్వు గణపరచ లేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకెల్ ఉపార్స్. సో నిన్ను నువ్వు వెచ్చించుకున్నావు. రాతి విగ్రహాల ముందు కర్రతో
వెండి బంగార రాయిలతో చేయబడిన వాటిని స్తుతించడానికి నువ్వు నిర్మించుకున్నావు, కానీ నీ ప్రాణము నీ సమస్తం ఎవరు వశమునున్నాయో ఆ దేవుని నువ్వు గణపరచలేదని చెప్పి ఆయన గర్విస్తుని, ఆయన గర్వాన్ని గద్దించడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత దానియేలు వ్రాత యొక్క భావాన్ని చెప్పడం చూస్తున్నాం 25 నుంచి 27 వచనాల దాకా. ఈ వాక్య భాగం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించును. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పార్సీలకు ఇవ్వబడిన. మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అంటే దాని భావం, మెనే అంటే ప్రభుత్వ విషయం లెక్క చూసి దాన్ని ముగించాడు అని. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతువని. ఉపార్సిన్ అనగా రాజ్యం నీ యొద్ద నుంచి విభజించి మాదీయులకు ఇచ్చాడు. ఇది దీని యొక్క భావం. అంటే నిన్ను దేవుడు లెక్క చూశాడు, నువ్వు లెక్కల్లో చాలా తక్కువగా కనిపించావు, నీ లెక్క పూర్తి అయిపోయింది, ఇక నీ రాజ్యాన్ని వేరొకరికి అప్పగిస్తున్నాడు అన్నదే ఈ యొక్క వ్రాత యొక్క భావం, దీని యొక్క భావం. ఏది శాశ్వతం అని అనుకోవద్దు, ఏది మనకి నిరంతరం ఉండిపోద్దని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఏది మనకి ఇచ్చాడో, ఎంత టైం మనకి ఇస్తాడో ఆ టైంలో దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా మనం కనబడాలి తప్ప, ఆయన తూచినప్పుడు ఆ తోకకు మనం సరిపోయినట్టుగా ఉండాలి తప్ప, ఏది చెయ్యాలని దేవుడు మనల్ని ఆశించి మనకి ఇచ్చాడో అది నెరవేర్చాలే తప్ప, ఇదే నాకు శాశ్వతం, నేను దీంతోనే శాశ్వతంగా ఉండిపోతానని ఎప్పుడు అనుకోవద్దు. ఒకరికి ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది, వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. బబులోనికి దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు అప్పటి వరకు, తర్వాత బెల్షాస్సర్ దాకా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి దాన్ని తీసుకొని ఇంకొకరికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరు ఆపలేరు, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం అంత గొప్పదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. దానియేలుకి బహుమానం ఇమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. దానియేలు వద్దన్నా గాని ఆ బహుమానాలు ఆయనకి ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రవచనం నెరవేర్పడం మనం చూసాం. ఏంటి ఆ ప్రవచనం? 30-31 వచనాల్లో, ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షాస్సర్ ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ రాత్రి. ఏ రాత్రి? ఏ రాత్రి? విందు చేసిన రాత్రి. విందు చేసిన రాత్రి. మీకు గతసారి నేను చెప్పాను, నెబుకద్నెజరుకి గర్వించగానే దేవుడు వెంటనే అర్థం చేయలేదు. 7 కాలాల పాటు ఆయన సమయం ఇచ్చాడు, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కొంత టైం ఇచ్చాడు. మళ్ళీ దిద్దుకోగానే ఆయన రాజ్యాన్ని ఆయనకి తిరిగి ఇచ్చాడు. కానీ బైబిల్లో కొందరికి దేవుడు సమయాన్ని ఇవ్వలేదు, కొందరికి సమయం ఇవ్వకుండా హఠాత్తుగా వాళ్ళ మీదకి నాశనాన్ని తీసుకొచ్చాడు. అందులో కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉందన్న సంగతి మీకు అప్పుడే చెప్పాను. సమయం ఇవ్వలేనటువంటి వారిలో ఈ బెల్షాస్సర్ కూడా ఒకడు. ఏ రాత్రి అయితే ఆ రాత వచ్చిందో, ఏ రాత్రి అయితే దానియేలు ఆయన ముందుకు తేవబడ్డాడో, ఏ రాత్రి అయితే ఆయనకి దీని భావాన్ని చెప్పాడో, ఆ భావం చెప్పిన రాత్రే ఆల్రెడీ బయట ప్రణాళికలు వేస్తున్నటువంటి 2 సంవత్సరాలుగా పన్నాగం పండుతున్నటువంటి మాదీయులు లోపలికి ప్రవేశించారు. ఆ విందుసాల్లో ఉంటుండగానే చంపేశారు, హతం చేశారు. ఆ రాజధానిలోనికి వాళ్ళు ప్రవేశించారు. రాజధాని యొక్క బలగాలన్నింటినీ వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్నారు. 31వ వచనం, మాదీయుడకు దర్యావేసు 62 సంవత్సరములు గలవాడే సింహాసనం రాజ్యం మారిపోయింది. బంగారు శిరస్సు పోయింది, వెండి రాజ్యాలు ఇప్పుడు వచ్చేసాయి, వెండి భుజాలు రాజ్యంలోనికి వచ్చేసాయి. ఇది 5వ అధ్యాయం యొక్క వివరణ. ఇది 5వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.